ఆయన ఒక్కొక్కసారి వచ్చి అమ్మ దగ్గర ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. అమ్మా అమ్మా, మన్మధుడు శివుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడమ్మా, నీ ఒక గొప్ప రథం సిద్ధం చేశాడంటారు. మన్యీ అంటారు. రథం సిద్ధం చేసుకుంటున్నాడా? శివుడు భూమిని రథం మీద ఎక్కుతాడయా, మన్మధుడికి ఎక్కడుంది రథం అంది అమ్మవారు. ఉందమ్మా, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ 2 చక్రాలు, ప్రతిబింబాల 2 చక్రాలు, 4 చక్రాలతో కూడిన నీ ముఖమనే రథాన్ని మన్మధుడికి యుద్ధానికి ఎడుతున్నాడన్నారు. అమ్మవారు నవ్వు నవ్వేసి. అలాగే ఇంకొకసారి అన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నాకు మళ్ళీ అనుమానం వచ్చిందన్నారు. మళ్ళీ ఏం అనుమానం వచ్చింది శంకరానికి అంది అమ్మవారు. అంటే త్వయా హృత్యావామం వపరిపరితృప్తేన మనసా అన్నారు. ఇలా చూసి మనం అయితే నమస్కారం చేస్తున్నాం. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, అమ్మా అమ్మా నువ్వు దొంగతనం చేశావని కొంచెం నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. నేను దొంగతనం చేశానా? నా కర్మ నేను దొంగతనం చేయడం ఏమిటయా అంది ఆవిడ. అమ్మా మరి దొంగతనం చేయకపోతే నేను అన్నానని అనుకోవద్దు, నిన్నో మాట అడుగుతాను. శంకరుడు నీకెంత ఇచ్చాడు శరీరంలో? సగభాగం ఇచ్చాడు. కాబట్టి వామార్ధ భాగం ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి. మిగిలినది ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మా కుచాభ్యామానం రం, మాకేమవుతోందంటే నీకు ఇటుపక్కన ఎర్రగానే ఉంది, ఇటుపక్కన ఎర్రగానే ఉంది. ఇప్పుడు అమ్మవారిని చూడండి, ఇటు ఎరిపే ఇటు ఎరిపే. తెల్లగా ఉన్న శంకరుడి పక్కన నువ్వు వచ్చి ఎర్రటి దానివి కూర్చుంటే ఈ సగం కూడా ఎరుపు తెలుపు మీద పడిపోయి తెలుపు ఎరుపు అయిపోయింది. ఎరుపైపోతే శంకరుడు కనిపించకుండా చేసేసి ఎడం పక్క ఒక్కటే ఇస్తే కుడి పక్క కూడా పుచ్చేసుకోవడం దొంగతనం కాదేమిటమ్మా? అందుకని ఇలా అనుకుంటారేమో లోకులని అనుమానపడుతున్నానమ్మా అన్నారు. అమ్మవారు పెద్ద నవ్వు నవ్వేసింది. అందుకని ఇప్పుడు మళ్ళీ శంకరాచార్యులు వారు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా అమ్మ మళ్ళీ నాకు అనుమానంగా, మళ్ళీ వచ్చావా? మళ్ళీ వచ్చింది అనుమానం అంటుందేమోనని ఇప్పుడు అంటున్నారు భాడం. అమ్మా ఇది ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు నవ్వేసే విషయమేం కాదు, చాలా గట్టి విషయం చెప్తున్నానమ్మా, బాగా విను. గబుక్కుని నవ్వేసి చాలా తేలిగ్గా తీసేసుకోకమ్మోయ్. ఏమిటి శంకర, నిజంగా ఈసారి అంత గొప్ప విషయం పట్టుకొచ్చావా? ఏది చెప్పైతే వింటాను అంది అమ్మవారు. పరాజేతుం రుద్రం, మొట్టమొదటే పెద్ద బాంబ్ ఎక్స్ప్లోజన్తో ఎత్తుకున్నారు. పరాజేతుం, ఓడించేస్తున్నాడమ్మా. ఎవరిని? రుద్రం. ఆవిడికి ఎవరి లోకంలో ఓడిపోతే ఆవిడికి కావాలండి? శివుడే ఓడిపోతున్నాడంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అందుకని మే ఐ డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది సబ్జెక్ట్ విచ్ ఐ సైట్ బిలో అంటారంటే, నేను కింద చెప్పే విషయానికి మీ యొక్క దృష్టిని ఆకర్షింప చేయవచ్చా అని అడిగినట్టుగా ఆయన అంటారు పరాజేతుం రుద్రం. ఇదనేటప్పటికి అమ్మవారు ఉలిక్కి పడుతుంది. ఏమిటి శివుడు ఓడిపోయాడా? ఆవిడ ఆదిశక్తి. ఆదిశక్తి ఆయన భార్య అయి ఉండగా ఆయన ఓడిపోవడం ఏమిటి? కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఉలిక్కి పడింది. భాడం. పైగా అమ్మా బాగా ఆధారాలతో మాట్లాడుతున్నానమ్మా, ఏదో మళ్ళీ పొరల మన్యే అంటూ వచ్చాననుకుంటున్నావేమో, జాగ్రత్తగా విను. పరాకు పరాకు. అలాగా శంకరా, చెప్పు చెప్పు చెప్పు, ఏమైంది ఏమైంది ఏమైంది, ఎలా ఓడిపోతున్నాడు? శంకరుడికి ఓటమేంటి అంటే ఆయన అన్నారు పరాజేతుం రుద్రం ద్విగుణశర గర్భౌ గిరిసుతే. ఓ గిరిసుతే. గిరిసుతే అంటే గిరి అంటే పర్వతము, పర్వతము యొక్క పుత్రి పార్వతి. అంటే ఎక్కడది ఇది ఎప్పి పడుపో. నువ్వు పర్వతరాజపుత్రిగా వచ్చి శుశ్రూష చేస్తే ఎవడు బాణం వేశాడో వాడిని కాల్చేసిన వాడున్నాడే, వాడు ఓడిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఎవడు కాల్చాడో వాడు ఓడిపోతున్నాడంటే పరమశివుడు ఓడిపోతున్నాడు. చెప్పేశారు రుద్రం అని. ఇప్పుడు గెలుస్తున్నవాడెవరు? మన్మధుడు. అమ్మ మన్మధుడు గెలుస్తున్నాడు. ఇప్పుడు కూడా అమ్మవారికి భయమే. నా అంతటి సౌందర్య రాశిని శుశ్రూష చేస్తున్నప్పుడు బాణం వేస్తే కాల్చేశాడా? ఇప్పుడు మన్మధుడికి ఓడిపోయాడా శంకరుడు? అంటే నాకన్నా లోకంలో సౌందర్య రాశి ఉందా, లేకపోతే శంకరుడికి బలహీనత వచ్చిందా? ఈ రెండూ అసంభవాలే. తనకన్నా సౌందర్య రాశి ఉండదని అమ్మవారికి తెలుసు, శంకరుడికి అటువంటి లౌల్యం ఉండదని తెలుసు. మరి శంకరుడు ఎలా ఓడిపోయాడు? ఇది కుతూహలం పుట్టించడం అవతలి వారిలో. ఇప్పుడు వెంటనే లోపల మనసులో భావన వచ్చేస్తుంది కదండి, ఇలా ఎలా జరుగుతుంది అనేటప్పటికీ, అలా ఎలా జరుగుతుందా అని మీరు చాలా జాగ్రత్తగా వింటారు ఆ విషయాన్ని. వాడు ఒకవేళ సరిగా వినపడి కూడా సరిగా చెప్పు అంటారు. ఇప్పుడు అవతల వారు మీకు వినపడేటట్టు చెప్పడం కాదు, వినపడేటట్టుగా వారి చెవులు రిక్కిస్తారు. ఇది శంకర ప్రజ్ఞ. చూడండి శ్లోకాన్ని ఎలా తీసుకొస్తున్నారు ఆయన. భాడం. అమ్మా
చాలా నమ్మకంగా చెప్తున్నానమ్మా, విను. పరాజేతుం రుద్రం, శివుడు ఓడిపోతున్నాడమ్మా. ఓడిపోతున్నాడా? ఎందుకు ఓడిపోతున్నాడు? దిగుణశర గర్భౌ గిరిసుతే. మన్మధుడు ఇంతకు ముందు పరమశివుడి చేతిలో కాలిపోయాడు కదమ్మా. కాలిపోయినప్పుడు పరమశివుడికి మన్మధుడికి ఎన్ని బాణాలు ఉన్నాయి? 5 బాణాలు ఉన్నాయి. ఇప్పుడు ద్విగుణీకృతం చేసుకున్నాడు ఆ బలాన్ని. సాధారణంగా ఓడిపోయిన రాజులు ఏం చేస్తారంటే, మళ్ళీ రాజ్యం సంపాదించుకోవాలంటే ఈ మాట చాలా పరాకుగా పెడతారు యుద్ధానికి. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎంత శక్తి ఉందో దానికి ద్విగుణీకృతమైనటువంటి సైన్యాన్ని కూడా తీసుకుని పెడతారు. కాబట్టి ఇప్పుడమ్మా ద్విగుణీకృతం చేసుకున్నాడు బాణాలు. ఏం బాణాలు? ఇంతకు ముందు ఎన్నున్నాయా ఆయనకి? 5 కదా ఉన్నాయి మన్మధుడికి. అదేనమ్మా ద్విగుణీకృతం చేశాడు. అంటే ఇప్పుడు 10 బాణాలు వచ్చాయా? ఎక్కడివి? ఎందుకు అమ్మవారికి అనుమానం? ఆవిడే ఇచ్చింది 5 బాణాలు. అరవిందము, కూటము, నవమల్లికము, నీలోత్పలము, ఇలాంటివి 5 బాణాలే కదా నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు 10 బాణాలు వచ్చాయంటున్నావే. 10 బాణాలు ఎక్కడవే? నాకు తెలిసి ఇంకో 5 బాణాలు లేవే మన్మధుడికి. అమ్మా అక్కడే పొరపాటు పడుతున్నావు. నీకు తెలియట్లేదమ్మా. చూసావా, నీకు తెలియకుండా ఎన్ని జరిగిపోతున్నాయో లోకంలో. నువ్వు నాకు అన్నీ తెలుసు, దృశాద్రాధీయస్య నేను చూస్తున్నాను అనుకుంటున్నావు. నీకు తెలియకుండా చక్కబెట్టేస్తున్నారు వ్యవహారాలు. మీ ఆయన మీదే జరిగిపోతుందమ్మా కుట్ర. చూసావా? కాబట్టి ఇప్పుడు దిగుణ శర గర్భౌ గిరిసుతే 5 బాణాలు 10 బాణాలు చేసేశాడమ్మా అన్న. 10 బాణాలు చేశాడా? ఆ బాణాలు ఎక్కడ పెట్టాడు? బాణములు ఎక్కడ పెడతారు? బాణములను ఇంతకు ముందు చెప్పినప్పుడు వసిన్యాది దేవతలు అన్నారు, అమ్మవారి పిక్కలు మన్మధుడు పెట్టుకునే బాణ తూణీరముల్లా ఉన్నాయన్నారు. బాణముల గురించి వాళ్ళేం మాట్లాడలేదు. కానీ ఇంకా యుద్ధానికి బయలుదేరిపోయేటటువంటి వ్యక్తి అన్ని కట్టుకునే ముందు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆ వరాను, ఆ తూణీరము, బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టరు. ఎందుకు పెట్టరంటే, తూణీరంలో ఉండిపోయినటువంటి బాణాలు 3 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, 4 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, యుద్ధం చేసి ఉండకపోతే 10 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు. ఇప్పుడు వెడుతున్నది ఎవరితో యుద్ధానికి? పరమశివుడితో. బాణాలన్నీ బాగా సూదిగా చెక్కి ఉంచుకోవాలి. కాబట్టి బాగా సూదిగా సిద్ధం చేసి పెడితే యుద్ధానికి వెళ్లే వ్యక్తి వచ్చి ఆ బాణాలు ఇలా తీసి చూసుకుంటాడు, ములుకు చూసుకుని బాగుంది ఇప్పుడు పెట్టండి అంటాడు. అన్న తర్వాత ఇవి తీసి ఆ బాణాలు పెట్టుకునేటటువంటి ఆ పంజరంలో, ఆ తూణీరంలో పెడతారు. కాబట్టి ఇప్పుడు బాణ పంజరం ఇలా పక్కన పెట్టింది. 5 బాణములు ఇలా గోడకి నిలబెట్టరు. వాటిని ఏదో ఇలా పొట్లకాయ ఆనపకాయలో ఏవో పెట్టినట్టు పెట్టరు. వాటిని ఇలా భూమి మీద పెట్టుంచుతారు అడ్డంగా. కాబట్టి అమ్మా 10 బాణాలు ఉన్నాయి, ఆ బాణ తూణీరము ఉందమ్మా అన్నారు శంకరాచార్యులు. అలాగా 10 బాణాలు తయారు చేశాడు ఆ మన్మధుడు. నాకు తెలిసి 5, 10 ఉన్నాయంటున్నావు. ఆ 10 ఎక్కడున్నాయండి అమ్మవారు? పైగా యుద్ధానికి వెళ్ళాలి అంటే, మామూలు వాళ్ళ మీదకి యుద్ధాలు వెళ్ళడం అంటే మన్మధుడు గెలిచేస్తాడు. ఎందుకంటే వాడు ఎంత తపస్సు చేసుకుంటూ ఎంత భక్తితో ఉంటే అప్పుడే ఆయనకి సరదా. ఇలాంటి వాడిని పడగొడితేనే కదరా మనకి కలిసి వచ్చేది. మనం అసలు బాణం వేయకుండానే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి మీద మనకు గెలుపు ఏమిటి? నాకు వద్దు, ఈ బాణాల్ని తట్టుకుంటానని ముక్కు మూసుకుని జపం చేసుకుంటున్న విశ్వామిత్రుల్లాంటి వాడి మీద వేసి మేనకతో సంసారం చేయిస్తేనే మన్మధుడికి సరదా. కాబట్టి ఇప్పుడు వెడుతున్నది ఎవరి మీదకి యుద్ధానికి? రుద్రం, శివుడి మీదకి. ఆయన ఎవరు? రుద్రుడు. కోపగిస్తాడు, ఇంతకు ముందు కోపగించాడు. అటువంటి వాడి మీదకి వేయడానికి వెడుతున్నారు బాణాలు. కాబట్టి ఇప్పుడు ఆ బాణాలు వేసేటప్పుడు అందరిలా ఏ పూజ చేసుకుంటూనో, పునస్కారం చేసుకుంటూనో, లేకపోతే ఏదో తపస్సు చేసుకుంటున్నా పర్వాలేదురా మనం బాణం వేసేయచ్చని వేసేయగలిగినంత మొనగాడు కాడు శివుడి మీద. శివుడి మీద వెయ్యాలంటే శివుడు బాగా పరాకుగా ఉన్నాడు. శివుడు ఇప్పుడు అంత ఆత్మభావనలో లేడు. బాణం వేస్తే లొంగుతాడు అని నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో ఉండాలంటే అందరిలా వెళ్లే ముందు ఒకసారి బాణం చూసి కొట్టేస్తే సరిపోదు. అలాంటి అవకాశం కోసం బాణాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు బాగా సానపెట్టిన బాణాలతో ప్రతిద్వంది తిరగాలి. మరి అంత సానపెట్టిన బాణాలు ఉండాలి కదా. 10 ఏమున్నాయి, ఎక్కడున్నాయి నాకు చూపించన్నారు అమ్మ అంటే ఆయన అన్నారు, అమ్మ చూపించడానికి ఏముందమ్మా, ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను ఆ బాణాలు. ఎందుకో తెలుసా? మన్మధుడు ఎక్కడ ఉంటాడమ్మా? మన్మధుడు ఇల్లు ఎక్కడ? ఇక్కడే, నీ ముఖంలోనే కదా కూర్చుంటాడు. ఇక్కడే కదా కనుబొమ్మలు తోరణాలుగా కట్టుకున్నాడు. కాబట్టి ఆయన బాణతూణీరాలు చూపిస్తానమ్మా చూడన్నారు. ఏవి శంకరా అంది అమ్మవారు. నీ పిక్కలేనమ్మా తూణీరాలు అన్నారు.
ఈ పిక్కల దగ్గర నుంచి పాదం వరకు కొద్దిగా ఇలా లావుగా ఇలా సన్నగా అవుతుంది కదండి. బాణతూణీరం కూడా అలాగే ఉంటుంది. బాణాలను అలా పెట్టుకుంటారు. పైకి వెడల్పుగా ఉంటుంది మూతి పంచపాత్రలాగా, కిందకి సన్నగా ఉంటుంది. కాబట్టి అమ్మ నీ యొక్క పిక్కలున్నాయే అవే బాణతూణీరాలు. ఓహ్ ఇదా శంకరా నువ్వు చెప్పింది, ఇది వసిన్యాది దేవతలు కూడా చెప్పారులే ఓయ్, ఇది చూసి భయపడిపోయి వచ్చేసావా నామం చదివి? కాదమ్మా 10 బాణాలు. 10 బాణాలా? అది చెప్పలేదే వసిన్యాది దేవతలు. 5 బాణాలు ఉన్నాయని నాకు తెలుసు. 10 అంటున్నావు, అవి ఎక్కడున్నాయి? ఎక్కడుండడం ఏమిటమ్మా? నీ పాదమనేటటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని 5 వేళ్లతో ఉందా లేదా? నీ పాదములకు ఉన్నటువంటి 5 వేళ్లు 5 బాణాలు చేసుకున్నాడు మన్మథుడు. 2 పాదాలున్నాయా? 2 పాదాలకి 2 5లు 10 వేళ్లున్నాయా? ఈ 10 వేళ్లు ఇప్పుడు మన్మథుడికి బాణాలు చేసుకున్నాడు. అంటే నా 10 వేళ్లు మన్మథుడికి బాణాలైతే ఇప్పుడు శంకరుడు అమ్మవారి పాదాల వంక చూసినా పడిపోతాడనమాట కదండి. అంత సౌందర్యవంతంగా ఉంటాయని. కానీ బాగుంది. కానీ శంకరాను చెప్పింది నా 10 వేళ్లు 10 బాణాలు చేస్తే బాణాలకు ములుకులు ఉండాలిగా యుద్ధానికి కడితే. ఉండకపోవడం ఏంటమ్మా? నీ గోళ్లే ములుకులు, అందుకని ఆ గోళ్లు ములుకులుగా చేసి వేస్తాడు. ఓహో, మరి ములుకులుంటే సరిపోదుగా, వాటిని సానపట్టి సిద్ధం చెయ్యాలిగా. ఎప్పుడు సానపట్టి సిద్ధం చేస్తుండాలిగా, ఎప్పుడు శివుడు దొరుకుతాడో వేద్దామని. మరి ఎప్పుడు నా గోళ్ళు ఇప్పుడు సానబెట్టాడు? దేంతో సానబెట్టాడు మన్మధుడు? అంటే అమ్మా ఇంద్రాది దేవతలు ఎప్పుడూ నీకు నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ కిరీటాల్లో ఉన్న వజ్రాలు వచ్చి నీ గోళ్లకి తగిలి సానబట్టబడుతున్నాయి కదమ్మా. ఆ సానబట్టబడినటువంటి గోళ్ల చేత బాణములుగా చేసుకుని పాదములకున్న 5 వేళ్లని 5 బాణాలు చేసుకుని ద్విగుణీకృత బలంతో ఈ 10 బాణాలని ఇలా పడుకోబెట్టి ఉంచాడు. అదిగో చూడమని పాదాలు, అవే 5 బాణాలు. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటివి ఆ తుణీరములు. యుద్ధం వచ్చిందో, శివుడు పరాకుగా ఉన్నాడనిపించిందో, ఈ 10 ఇందులో పెట్టి కట్టుకుంటాడు. పరాజేతుం రుద్రం, ఓడిపోయాడే శివుడు. ఇప్పుడు అమ్మవారు ఇదా భారం అని పెద్ద నవ్వు ఒకటి నవ్వింది. ఆ నవ్విన నవ్వుందే అది మనను రక్షించుగాక. ఇది అమ్మవారిని నవ్వించడం మనకి మానసికంగా అలా ఒక్కసారి దర్శనం చేయించడం, ఇంద్రాది దేవతలు నమస్కరించే ఆ పాదములు మనకి కూడా నమస్కార యోగ్యములై స్పృహణీయములై జగజ్జనని యొక్క పాదములుగా మన కంటికి భాషించాలని ఒక్క స్మరతో నాభజంగిక అని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక అని విడిచిపెడితే వసిన్యాది దేవతలు దానికి బాణాలు కూడా తీసుకొచ్చి కలిపారు శంకర భగవత్పాదులు. కలిపి అంత భక్తితో నువ్వు సేవించగలిగితే లోకోత్తరమైనటువంటి ఉపమానముల చేత అమ్మవారి యొక్క దర్శనాన్ని నువ్వు చెయ్యగలవు. ఆ స్థూల రూపాన్ని అలా దర్శనం చేసినటువంటి ఉత్తర క్షణంలో నీ యొక్క పాపరాశి సమస్తము నశించిపోతుంది. నువ్వు ఆ జగజ్జనని యొక్క అనుగ్రహానికి లోనవుతావు. ఇందులో మీరు ఒక్కటి గమనించండి జాగ్రత్తగా. మీరు ఒక పూజ చేశారనుకోండి, కర్మ జడం, కర్మ ఏమీ ఇవ్వలేదండి. మీరు అందుకే సత్యనారాయణ వ్రతం చేయించిన తర్వాత ఒక కథ చెప్తారు. ఆ కథ ఎందుకు చెప్తారో తెలుసా అండి? మొట్టమొదటి అధ్యాయంలోనే మీరు వ్రతం చేశారో లేదో, మీకు ఫలితం వస్తుందో లేదో మీరు చెప్పేసుకోవచ్చు. ఎందుకో తెలుసా అండి? ఎంసెట్ పరీక్షకి వెళ్తారు పిల్లలు, లేకపోతే గేట్ పరీక్షకి వెళ్తారు. వెళ్ళి రాసేసేటప్పుడు ముందు రోజు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. వీళ్ళు అంతా రాసేసిన తర్వాత వాళ్ళకి ఒక స్థితికి వచ్చాక జ్ఞాపకం ఉంటుంది, ఈ బిట్టికి నేను ఇది ఆన్సర్ పెట్టాను, ఇది బిట్టికి ఆన్సర్ పెట్టాను. వాళ్ళు ఏం చేస్తారంటే మర్నాడు కీ రిలీజ్ చేస్తారు. కీ అంటే ఆన్సర్ షీట్ కూడా రిలీజ్ చేసి ఈ ప్రశ్నకి ఇలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరీక్షకి వెళ్ళినప్పుడు ఎంత కుతూహలమో కీ చూసుకున్నప్పుడు అంత కుతూహలంగా ఉంటాడు. ఉండి నేను 100 మార్కులకు ఆన్సర్ చేశాను కదా, నాకు ఇన్ని మార్కులు వస్తాయని నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇన్ని మార్కులు వస్తాయని నిర్ణయానికి ఎలా వచ్చేసాడు? తనే పేపర్ రాశాడు, తనే కీ చూసుకున్నాడు. తను ఏ ర్యాంక్లో ఉంటాడో చెప్పలేడు. ఎందుకంటే తనకు 70 వస్తాయనుకున్నాడు అనుకోండి, 70 రాష్ట్రంలో ఎంతమందికి వస్తాయో అన్నదాన్ని బట్టి ఉంటుంది నీ ర్యాంకు. 70కి ముందు ఎంతమంది ఉంటారో తెలియదు, 70 మీద ఎంతమంది ఉంటారో తెలియదు, 70 కింద ఎంతమంది ఉంటారో తెలియదు. కింద ఎంతమంది ఉన్నా పర్లేదు, కానీ 70కి 70 పైకి ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు. నీకు ఎన్ని వస్తాయో మాత్రం తెలుసు. అలాగే కర్మ తజ్జడం అంటారు రమణ భగవానులు. మీరు చేసే కర్మ జడం. కర్మ చేసేస్తే దానివల్ల మీకు ఏదో వచ్చేస్తుందని మీరు అనుకోకండి. ఒక పూజ చేసేస్తే ఫలితం వస్తుందా రాదా అంటే వచ్చేస్తుందని నమ్మకంగా చెప్పలేమన్నారు.
మనకి ఎలా ఉంటుందంటే సనాతన ధర్మమునందు సత్యమే చెప్తారు తప్ప అసత్యాలు చెప్పి మిమ్మల్ని చారదీసే ప్రయత్నాలు చేయరు. ఒకవేళ మీకు సత్యం నచ్చక వెళ్ళిపోతానన్నారు అనుకోండి, అసత్యం చెప్పి ఆకర్షించారు. అది గమ్మత్తుంటుంది. మిమ్మల్ని ఆ సత్యంలో ఆ పై స్థాయి వరకు తీసుకెడతారు. ఎలా చెప్తారంటే సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే, నువ్వు బాగా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యి. ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే నీకు ఒక అనారోగ్యం వచ్చిందనుకో, భగవంతుడే ప్రథమో దైవ్యోభిషకు వైద్యో నారాయణో హరిహి, భగవంతుడే నిన్ను రక్షించడానికి ఒక వైద్యుడి రూపంలో నీకు తారసపడతాడు. నువ్వు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వైద్యుడి యందు బాగా ప్రకాశిస్తున్నప్పుడు, ప్రకాశించి నీ వ్యాధి యొక్క మూలాన్ని ఆయన కనిపెట్టే నైపుణ్యాన్ని ప్రకాశింపచేస్తాడు. ప్రకాశింపచేసి నీకు మందిస్తాడు, నీకు తగ్గుతుంది. కాబట్టి నీవు వైద్యుని ఆశ్రయించు అని చెప్తారు. అంతేగాని మేము ప్రార్థన చేస్తాం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దనో, కష్టపడి డాక్టర్ గారు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేశాం మీకు తగ్గిందనో అబద్ధాలు చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు. మీరు పట్టుకోగలిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సత్యం చెప్తారు. మేం పూజ చేస్తాం మీకు మంచి వైద్యుడు దొరుకుతాడని చెప్తారు. వైద్యుడిదేం లేదు, మా ప్రార్థన ఫలితం అని ఎప్పుడు చెప్పరు. అందుకని వైద్యుల దగ్గర మానేయండి, మా ప్రార్థనలకు రండి అని చెప్పుకోవడం సనాతన ధర్మంలో ఉండదు. ప్రార్థనకి రండి, ప్రార్థన చెయ్యండి, పూజ చేసుకోండి, వైద్యుడు దొరుకుతాడని చెప్తారు. అంటే సత్యం 100కి 100 పాళ్ళు మాట్లాడుతుంది సనాతన ధర్మం. ఇంకొక దాని గురించి నేనేం మాట్లాడటలేదు. కాబట్టి మీరు గమనించండి ఎంత అందంగా ఉంటుందో, ఎంత సత్యాన్ని మాట్లాడతారు. కర్మత జడం, కర్మ ఏం చేస్తుందండి? సత్యనారాయణ వ్రతం చేస్తే ఒక భీష్మేకాదశి నాడు కూర్చోబెట్టి మీరు ఒక 116 మందికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించారనుకోండి, అందులో అసలు ఆచమనం చేయడం రానివాడు అప్పుడే ఆచమనం నేర్చుకున్నటువంటి వాడికి ఇంటికి వెళ్ళేటప్పటికీ కొడుకు ఉద్యోగం చేయొచ్చు. సత్యనారాయణ వ్రతం పుస్తకం లేకుండా చేయించి సత్యనారాయణ వ్రతం మీద ఉపన్యాసం చెప్పిన ఆయన కొడుకు ఉద్యోగం రాకపోవచ్చు. ఎందుకు రాదంటే ఈయనకి తన పాండిత్యం మీద గొప్ప. అన్నీ తెలుసున్న వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం. ఆయన మనసు కుదురుకుంది భగవంతుడి పాదాల మీద. ఎవడు ఒక కర్మ చేస్తున్నప్పుడు దీన్ని నేను ఈశ్వరుడికే చేస్తున్నాను అన్న భావనతో చేస్తాడో, ఇది ఈశ్వరుణ్ణి చూస్తున్నాను అని చూస్తాడో, ఈ ఉపచారం భగవంతుడికి సమర్పిస్తున్నానని సమర్పిస్తాడో, వాడికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. తప్ప అందరికీ కలగాల అంటే అలా కలగాలని ఉండదు శాస్త్రంలో. అందుకే వ్రతం అంతా చేయించి కథ చెప్తారు. మీరు ఆ వ్రత కథల్లో మొట్టమొదటి కథ ఏముంటుందండి? ఒక దరిద్ర బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతుంటే సత్యనారాయణ స్వామి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు. ఒక కల్పం ఇచ్చి నువ్వు ఇలా వ్రతం చేసుకో నీ కష్టాలు పోతాయన్నారు. ఆ వేదం నమ్ముకుని ఆ మంత్రాలు నమ్ముకునే ఇంత దరిద్రున్నయ్యాను, మళ్ళీ నువ్వు ఇంకో కల్పం ఒకటి చెప్పేమిటి అని అనలేదు ఆయన. నమ్మారు. నేను తప్పకుండా రేపు చేస్తానన్నాడు. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ పదార్థం దొరికింది, ఎక్కడ పదార్థం ఉందో అక్కడ సత్యనారాయణ వ్రతం జరిగింది, ఎక్కడ సత్యనారాయణ వ్రతం జరిగిందో అక్కడ బ్రాహ్మణుడు వృద్ధిలోకి వచ్చాడు. ఎవడు విశ్వసించాడో ఆ విశ్వసించిన వాడు చేసినటువంటి కర్మయందు పదార్థములు అన్నీ లేకపోయినా పూర్ణమవుతుంది. ఎందుకని? ఈశ్వర కృప చేత. అన్ని పదార్థాలు నే తెచ్చానని పట్టుకొచ్చినటువంటి వాడి పదార్థముల వలన పూజ పరిపూర్ణము కానక్కర్లేదు, లుప్తమవుతుంది. ఎందువల్ల? అహంకారం వల్ల. ఇప్పుడు ఎవరు చూశారు అది? ఓ కట్టెలు కొట్టుకునేవాడు చూశాడంటే సమాజంలో పైవాడు చేశాడు, బాగా కిందవాడు చూశాడు. ఆయన చేస్తున్నాడు, ఈయన నమ్మాడు, ఈయన చేశాడు, ఈయన వృద్ధిలోకి వచ్చాడు. ఈ ఇద్దరి మధ్యలో ఉండే ఇంకొక ఆయన చేశాడు. ఆయన ఒక నది ఒడ్డున చేస్తుంటే వేరొక ఆయన చూశాడు. ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. నేను ఇందుకు చేస్తున్నానని చెప్పాడు. ఈయన కొంచెం మిష పెట్టాడు. నాకు సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు. సంతానం అన్నాడు కానీ పుత్ర సంతానం అనలేదు. ఆయన సంతానమే ఇచ్చాడు, ఆడపిల్లనిచ్చాడు. కాబట్టి కొంచెం అనుమానం, సంశయాత్మ వినశ్యతి, అనుమానం. కాబట్టి ఇప్పుడు ఎందుకులే ఖర్చు, పెళ్లిలో చేద్దాం. సరే మిగిలిన కథంతా మీకు తెలుసు. కాబట్టి మీ మనసు ఎంత స్థిరంగా నిలబడుతుందో దానివల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యడం, స్తోత్రం యొక్క వ్యాఖ్యానం వినడంలో మీకు జగదంబ యొక్క కృప చాలా తొందరగా కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? 2 కారణముల వలన కలుగుతుంది. ఇప్పుడు మీరు నామం విని శంకరాచార్యులు వారి శ్లోకం వింటున్నారనుకోండి,
మూకశంకరుల శ్లోకం వింటున్నారనుకోండి, ఆయన మీ కళ్ళకి కనపడేటట్టుగా ప్రయత్నం చేస్తారు శంకర భగవత్పాదులు. ఈ ప్రయత్నంలో మీకేమవుతుందంటే ఈ కళ్ళు నన్ను చూస్తూ ఉంటాయి, మీ అందరూ వినేటప్పుడు నన్ను చూస్తూ ఉంటారు, లేకపోతే వెనకనున్న జగదంబని చూస్తూ ఉంటారు. మీరు నన్ను చూస్తున్నా మీకు ఇక్కడ ఏం కనపడుతూ ఉంటుందంటే నేను కనపడను. మీకు ఇక్కడ ఏం కనపడుతూ ఉంటుందంటే నేను నోటితో చెప్తున్నటువంటి విషయము చేత ముడిపడి ఉంటుంది మనస్సు. నేను సభ అంతా అలర్ట్గా ఉందా లేదా చూడ్డానికి ఏం చేస్తుంటానంటే ఎక్కడో ఒక హాస్యాన్ని జోడిస్తాను, అసందర్భంగా కాకుండా. అందరూ నవ్వుతారు, అయితే నేనేమో వీళ్ళందరూ మనస్సు మగ్నమై ఉన్నది గుర్తిస్తాను. ఎవ్వరూ నవ్వలేదనుకోండి, ఎవరి మానాన వాళ్ళు సభకు వచ్చి కునికిపాట్లే పడుతున్నారనుకోండి, చక్కగా పడుకున్నారు. ఏమిటి దానివల్ల ప్రయోజనం అంటే శరీరం వచ్చింది, మనస్సు లగ్నము కాలేదు. ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. కాబట్టి మనస్సు అక్కడ నిలబడాలి. మనస్సు అక్కడ నిలబడాలి అంటే మీరు ఒక స్తోత్ర వ్యాఖ్యానం వినేటప్పుడు చూస్తున్న వస్తువు ఒకటైన కన్నులతో మీకు తెలియకుండా మీ మనస్సు దాని మీద నిలబడిపోతుంది. ఆ నిలబడిన క్షణాలేవో ఆ క్షణంలో మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకని అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణించడంలో కారణం ఏమిటంటే ఒక్కొక్క నామం ప్రశస్తమైందై ఉంటుంది. ఒక కర్పూర తాంబూలం అద్భుతమైనటువంటి నామం, దాన్ని ఎక్కువ చెప్పవలసి ఉంటుంది. ఒక్కొక్క నామం మనసుని అటు ఇటు చేసే అవకాశం ఉండొచ్చు, దాన్ని పవిత్రంగా కొద్దిసేపు చెప్పాపాలి. ఎంత మోతాదులో ఏది ఇవ్వాలో అంత మోతాదులో వైద్యుడు పెట్టాలి తప్ప పదార్థం ఉంది కదా అని పెట్టకూడదు, అలాగే ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ నామాన్ని వినేటప్పుడు మీ మనసు నిలబడినదే, మీరు పూజలో చెయ్యలేనిది ఇక్కడ జరుగుతుంటుంది. దీనివల్ల మీకేమవుతుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏం కలుగుతుంది? మీ కోరికలు తీరుతాయని నేను చెప్పను, శాంతి కలుగుతుంది అని చెప్తాను. మీకు కోరిక తీరినా శాంతే, అది ప్రమాదకరమైన కోరిక ఏది తీరకపోవడము శాంతి. అప్పటికి అశాంతిగా కనిపించవచ్చు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు విశాఖపట్నంలో ఉండగా. అతను ఒకానొకప్పుడు ఎంత నవ్వుతూ ఉండేవాడో, ఎంత సరదాగా ఉండేవాడో. ఆ వ్యక్తి, ఇద్దరం నిలబడి మాట్లాడుకుంటూ నేను లోపలికి వెళ్ళాను. అతను మంచి లోడ్డుతో వేలాడిపోతున్నటువంటి 13వ నెంబర్ బస్సులను ఉండేవి అప్పుడు, ఏవిఎన్ కాలేజీ అప్పెక్కి తిరుగుతుండేవి. ఆ 13వ నెంబర్ బస్సు 100 మంది వేలాడుతుంటే అదో సరదా, దండి పట్టుకుని వేలాడుతూ వెళ్ళడం, పట్టుకుని వేలాడుతూ వెళుతున్నాడు. ఆ బస్సు పడిపోయింది. నేను లోపలికెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి చచ్చిపోయాడు అతను అని వార్త వచ్చింది. ఎంతలో మనిషి చచ్చిపోయాడు చూడండి, ఎంతో వృద్ధిలోకి రావాలి. ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు కూడా నాకు కళ్ళల్లో అతను ఉన్నాడు. అంత నవ్వుతూ ఉండేవాడు. అతని సహచర్యంలో అతని దగ్గర నించుని ఉండగా నవ్వకుండా ఎవడు ఉండలేడు, అలా మాట్లాడతాడు. అంత నవ్వుల బండి. అటువంటి వ్యక్తి పచ్చడి కింద అయిపోయి చచ్చిపోయాడు. అంతే. ఎంత కొద్దిసేపట్లో ఆ మనిషి యొక్క స్థితి మారిపోయిందో మీరు గమనించండి. ఆ కుటుంబం అంతా తల్లడిల్లిపోయింది. ఆ కుటుంబం ఏంటి, నేనే ఏడాది పాటలు అతను గుర్తొస్తాడని ఆ రోడ్డుకు కానీ ఇంటికి కానీ వెళ్ళలేకపోయేవాడిని. ఇప్పుడు ఏది కాపాడుతుంది? ఒక్క ఈశ్వరానుగ్రహమే కాపాడుతుంది. అతను ఆ బస్సు ఎక్కలేదనుకోండి, ఈ బస్సు కూడా వదిలేశాను అని అప్పటికి అతనికి బాధగా ఉండొచ్చు. కానీ ఒక అరగంట పోయాక ఆ బస్సు పడిపోయిందని తెలిసింది అనుకోండి, అమ్మో నేను ఎక్కుంటే నన్ను భగవంతుడు కాపాడాడంటాడు. ఒకప్పుడు మీకు అశాంతికి కారణమైంది ఆ బస్సు దొరకపోవడం, అరగంట తర్వాత అదే మీ శాంతికి కూడా కారణం కావచ్చు. మీ కోరిక తీరకపోవడం మీ అశాంతికి కారణం అమ్మవారు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ కోరిక తీరడం మీకు ప్రమాదం అయి ఉండేదేమో, మీరు ఆలోచించండి. ఆ కోరిక తీరకపోవడం వల్ల మీరు శాంతితో ఉన్నారేమో, అందుకు అమ్మ తీర్చట్లేదేమో అని మీరు ఆలోచించండి. అప్పుడు మీకు శాంతే. కాబట్టి ఏదైనా భగవద్ విషయం చెప్తే ప్రయోజనమేమి అని అడిగితే ఏం చెప్పాలంటే ఓం శాంతి శాంతి శాంతి. దీని వలన ఏం కలుగుతుంది అంటే శాంతి కలుగుతుందని చెప్పాలి. అంతేగాని మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తే మీ అమ్మాయికి పెళ్లి అయిపోతుందని చెప్పకూడదు. అక్కడతో నాకు శాంతి లేదంటే నువ్వేం చేస్తావు? లోలా నువ్వు దిగాలి, వాడిని దింపాలి. ఎందుకు వచ్చిన అల్లరి? అంటే ఓం శాంతి శాంతి శాంతి. అందుకే సనాతన ధర్మం అంత గొప్పగా వెళ్ళిందండి. వాడిని ఉద్ధరించి నువ్వు ఉద్ధరింపబడు తప్ప లొల్లి మాటలు మాట్లాడకు అని చెప్పింది. కాబట్టి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నా భజింగిక, అమ్మవారి యొక్క
ఆ పిక్కల భాగమును అమ్మవారి యొక్క పాదములను మనకి దర్శనం చేయించడంలో శంకర భగవత్పాదుల యొక్క విశాల హృదయం అది. ఆయన మనస్సు యొక్క పవిత్రమైన స్థితి అది. గూఢగుల్ఫ అంటారు తర్వాతి నామంలో. గూఢగుల్ఫ అంటే బలిష్టమైనటువంటి చీలమండలు కలిగినది. చీలమండలు అంటే పాదానికి ఒక పక్కన గుండ్రంగా జుద్దు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాన్ని ఆ చీలమండ అని పిలుస్తూ ఉంటారు. పాదములకు రెండు వైపులా ఉంటాయి. ఎడం పాదానికి కుడి పాదానికి కూడా రెండు పైవేపుకి ఉండి రక్షణ చేస్తూ ఉంటాయి. కాబట్టి పాదం వైక్లభ్యము పొందకుండా కాపాడుతుంటాయి. కాబట్టి కొంచెం ఎగుడు దిగుళ్ళలో పడినప్పుడు దాన్ని చీలమండ అని పిలుస్తూ ఉంటారు. దాన్నే గూఢ గుల్ఫ, బలిష్టమైనటువంటి చీలమండలు కలిగినది. ఇందులో వ్యాఖ్యానంలో ఏమన్నారంటే, మేము ఆవిడ యొక్క చీలమండల గురించి మాట్లాడటం లేదు, మేము ఏ చీలమండల గురించి మాట్లాడుతున్నామంటే, రోజు 20 మైళ్ళు నడవగలిగిన వాడండి అంటే దాన్ని బలిష్టమైన చీలమండలు అని మేము చెప్పట్లేదు. ఏ చీలమండలు బలిష్టమైన చీలమండలని మేము పిలుస్తున్నామంటే, ఏ పాదము వంక మీరు చూసినప్పుడు, ఏ చీలమండ వంక మీరు చూసినప్పుడు ఆ చీలమండ నల్లగా బొగ్గల్లే అయిపోయి పాదము యొక్క అంశంతా ఎర్రపడిపోయి కొద్దిగా నలుపు తేరిపోయి ఉంటుందో ఆయన అమ్మవారి అనుగ్రహమును పొందుచున్నాడని గుర్తు. ఎందుచేత? ఒక్కటే కారణం. ఆయన బాహ్యమునందు పూజకి ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, బాహ్య పూజకి పరిమితే. ఎందుకో తెలుసా అండి? దీపం ప్రజ్వాల్య ఎంతసేపు చేస్తారు? ఎంతసేపు వెలిగిస్తారండి మీరు దీపం? 2 సెకండ్లు 3 సెకండ్లు మహా అయితే. అగ్గిపుల్ల ముట్టించుకోకుండా ఏదో ఆడుకుంటే కాసేపు నిమిషం అది అంటుకుంటుంది వేడికి, అయిపోయింది. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఎంతసేపు ఇస్తారు? ఓ నిమిషం. పాదయోహ పాద్యం సమర్పయామి అర నిమిషం. అర నిమిషం కూడా ఎందుకండి? మనం షోడశోపచార పూజ చేస్తే అంతా కలిపి నిమిషం. 16 ఉపచారాలు నిమిషంలో చేస్తాం మనం అంతా మాయకులం ఏం కాదు. మనకి తెలియదేటి వేగం. పూజలోనే మన వేగం అంతా చూడాలి. హనుమ వేగం మన పూజ వేగం ముందు ఎందుకు పనికిరాదు. అంటే మిమ్మల్ని కాదు, నాలాంటి వాడి గురించి. అంత వేగం. ఆవాహయామి హస్తయోహార్ఘ్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి ముఖ్యాచమనీయం సమర్పయామి సింహాసనం సమర్పయామి. నాకు ఆ స్పీడ్ రావట్లేదు కూడా. అంత స్పీడ్తో వెళ్ళిపోతుంది పూజ. కానీ చూడండి, ఏది చెప్తున్నారంటే, ఉపచారమునందు మనసు రమించేవాడైతే అది దాని రహస్యం. అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక ఉపచారంలో మీ మనసు నిలబడిందా ఏ రోజైనా? అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకోండి. చెప్పాలి అంటే, మీకు వస్త్రయుగ్మం సమర్పయామి అంటారు మన వాళ్ళు. వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు రోజు నాకైతే బీరువాలో పంచెలు ఉంటాయి, నాకైతే ప్యాంట్లు చొక్కాలు ఉంటాయి. కానీ అసలు అలా భగవంతుడికి బట్టలు అవి ఏమి ఉండవు బీరువాల్లో. ఎవరింట్లోనే ఎవరు పెట్టుకోరు కూడా. పాపమైన సులభుడు దూది 2 ముద్దలు చేసి అక్కడ పెట్టేరా, నేను పుచ్చుకుంటానంటాడు. అయితే ఇంకా చమత్కారం ఏమిటంటే, లోకంలో ఒక జాకెట్టు బట్టే పెడతారు ఆవిడికి, ఒక్క రవికిల బట్టే పెడతారు. అంతకన్నా పాపం ఇంకోటి లేదు అసలు. ఎందుకంటే మీరు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వస్త్రద్వయం 2 వేసుకుంటాడు. ఏకవస్త్రం సన్యాసమునందు ఉంటుంది. మనం అమ్మవారికి ఇచ్చినా కూడా వస్త్రయుగ్మం 2 ఇవ్వాలి. చీర, రవికిల బట్ట, పంచ, ఉత్తరీయం అలా ఇవ్వాలి. అంతేకాని ఒక్క ఉత్తరీయం కప్పడం ఉండదు. ఓ శాలువా కప్పడం ఉంటుంది పండిత సత్కారంగా. ఈ మధ్య నేను రాజకీయ పక్షాల వాళ్ళు చేసేటటువంటి చమత్కారాలు సభల్లో జరగడం కూడా చూస్తున్నాను. వాళ్ళకుంటాయి అలాంటివి. ఏదో సెక్యూరిటీ రీజన్స్కి ఓ కండువా ఓటే వేస్తుంటారు. ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా. ఆడాళ్ళు ఉత్తరీయాలు ఎందుకు వేసుకుంటారని ఇంగితం ఉండదు. వాళ్ళకి కాకా పట్టడం ప్రయోజనం కాబట్టి వాళ్ళకి విమానం దిగితే ఓ ఉత్తరీయం వేస్తుంటారు. అలా ఒక్క ఉత్తరీయం పట్టుకొచ్చి వేయకూడదు. ఒక్క ఉత్తరీయం వేసుకుంటే మరి కింద పంచె కట్టుకోవడానికి ఉండద్దు. వాడికి ఇస్తే 2 ఇవ్వాలి వస్త్రయుగ్మం. అప్పుడు లేకపోతే ఏమవుతుంది? మీరు అవమానం చేసినట్టు అవుతుంది. అమ్మవారికి ఇచ్చిన అంతే, వస్త్రయుగ్మం 2 ఇవ్వాలి. పెడితే చీర జాకెట్టు పెట్టండి, చీర రవికిల బట్ట పెట్టండి, లేదు 2 రవికిల బట్టలు పెట్టండి, లేదు అక్షతలు వేయండి, లేదు 2 పుష్పాలు వేయండి. మీకు ఓపిక ఉంది 2 దూది ముద్దలు అక్కడ పెట్టండి. అమ్మవారు అంటుంది, ఈ వస్త్రాలన్నీ ఇందులోంచి వచ్చాయి, దూదిలోంచి వచ్చాయి. దూదేగా ఇన్ని వస్త్రాలైంది. దూది ఎవరు ఇచ్చారా? నేనే ఇచ్చాను. తంతువులందు చేలము విదంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు చొక్కునట్టి అంటారు పోతన గారు భాగవతంలో.
ఆ పరమేశ్వరుడి యందే అన్నీ పుట్టినట్టుగా దూదిలోంచి అన్ని వస్త్రాలు వచ్చాయి. అందుకని దూది పట్టుకెళ్ళి 2 ముద్దలు చేసి అక్కడ పెడితే మీరు ఇక్కడ ఏ భావన చేస్తే ఆ వస్త్రం అయిపోతుంది. కాబట్టి 2 దూది ముద్దలైనా అక్కడ పెట్టాలి. దానికి ఓపిక లేదు. 2 అక్షతలు అయిపోయి, అక్షత అంటే క్షతం అంటే నడుము విరగనటువంటి బియ్యం, దాంట్లో మీరు ఏది సంకల్పం చేస్తే అది వచ్చేస్తుంది. పసుపు ముద్ద పెడితే గణపతి వచ్చేస్తాడు. కాబట్టి అలాగన్నా ఈ గూఢగుల్ఫ అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పూజ చేసేటప్పుడు ఏదో ఒక ఉపచారము దగ్గర ప్రతిరోజు రమించేవాడు, లేదా ఎక్కడో అక్కడ మనసు మగ్నమైనటువంటి కారణం చేత ఆనందమును పొందువాడు, బాహ్య పదార్థముల చేత ఆనందమును పొందినవాడు కాడు. 1,00,000 బిల్వార్చన చేశానండి ఆనందం వచ్చింది, 1,000,000 బిల్వార్చన చేశానండి ఆనందం వచ్చింది అన్నవాడు కాడు ఆయన. ఆయన దగ్గర ఏముంటాయంటే పూజ చేసుకునేటప్పుడు ఒక్క ఆచమన పాత్ర, ఒక అర్ఘ్యపాత్ర, ఒక అరివేణం, ఇన్ని పువ్వులు అక్షతలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆవాహయామి అంటాడు. ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఆయనకి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి సింహాసనంలో కూర్చున్నట్టు, పాదపీఠం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పాదాలు పెట్టినట్టు, తెల్లటి ఆయన పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు, ఎర్రటి అమ్మవారి చీర, దానికి ఉన్నటువంటి పచ్చటి అంచు, పరమశివుడు కట్టుకున్నటువంటి తెల్లటి పంచ, దానికి ఉన్నటువంటి ఆకుపచ్చటి అంచు, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మంజీరములు, అయ్యవారి పాదములకున్న మంజీరములు, అమ్మవారి పాదములు ఆ మంజీరములు కాళ్ళు కడుగుదామని ఇలా పైకెత్తుతున్నప్పుడు వాటికి ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి, ఈయన పాదములకు పెట్టుకున్న మంజీరములు పైకెత్తుతున్నప్పుడు కొద్దిగా బరువుగా గండపిండేరాల్లా ఉన్నటువంటి మంజీరములు. ఇప్పుడు ఆ పాదముల మీద నీళ్లు పోస్తే, ఉద్ధరిణితో పోస్తే 2 చుక్కలు ఇలా కిందకి జారిపోతాయి. అందుకని ఆయన మానసికంగా ఏం చేస్తాడంటే భార్యని పిలుస్తాడు. ఆవిడ ఒక పచ్చటి పట్టుబట్ట కట్టుకుని, మెళ్ళో గొలుసులు ఏదో కాసుల పేరు చంద్రహారాలు వేసుకుని, ఆవిడ ఒక బంగారు చెంబు పట్టుకుని వంగి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆవిడ నీళ్లు పోస్తుంటే తాను తన కుడి చేత్తో పాదములు ఇలా కడుగుతుంటే, అయ్యవారి పాదాలు తన చేతికి తగులుతుంటే, తన చేతి మించి పడినటువంటి నీళ్లు శివుడి పాదాల మీద పడుతుంటే ఇలా వెనక్కి అది కడుగుతూ, ఇలా పాదాల అంచులు కూడా ఎత్తి అడుగున కూడా కడిగేసి, ఆ తడి చేతులు ఆనందంతో ఇలా తల మీద పెట్టుకుని, ఆయన పాదాలు అమ్మవారి ఎర్రటి పాదాలు కడిగేసేటప్పటికి ఆ నీళ్లన్నీ ఎర్రగా అయిపోతే, ఉత్తరీయంతో తుడుచుకుందామన్న స్పృహ కూడా లేకుండా ఆనందంలో ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసి ఇలా చేతిలో వేసుకుంటే, మంచి సువాసనలు గుబాళిస్తున్నటువంటి వేదములు మంజీరములైన ఆ పాదములు కడిగినటువంటి నీళ్లు తాను ఇలా లోపలికి పుచ్చుకుంటుంటే గొప్ప ఉపశాంతి పొందితే, ఇప్పుడు ఆ పళ్ళెమమ్మ ఒక్కసారి పాదాలు పైకెత్తండి అంటే వాళ్ళిద్దరు ఇలా పాదాలు పైకెత్తితే, ఆ బంగారు పళ్ళె నీళ్లు తొలకకుండా పక్కన పెట్టి మళ్ళీ పాదపీఠం మీద పాదాలు పెట్టుకున్నాక ఆనందంతో తను కప్పుకున్న ఉత్తరీయం తీసి అయ్యవారి పాదాలు తుడిచి, అమ్మవారి పాదాలు తుడిచి, ఆ ప్లోత వస్త్రాన్ని ఒక్కసారి ఇలా వాసన చూస్తే ఘుమఘుమలాడిపోతే, దాన్ని భుజం మీద వేసుకుంటే ఆ తడి భుజానికి అంటుకుంటే, ఆ ఎర్రటి పాదాలు తెల్లటి పాదాలు చల్లగా ఉంటే, వాటి మీద అలా చూస్తూ ఉండలేక తల వంచి ఇలా లలాటము తాటిస్తే, ఆ చల్లటి పాదాలు తలకి తగిలితే, ఇక్కడ చల్లగా తగిలితే, ఆ ఆనంద పారవస్యంలో అలా వంగునుండగా ఇద్దరి పాదాల్లోంచి శ్వాసనలు గుబాళించి ముక్కులు మత్తెక్కిపోతే, అలాగే పాదాల మీద పడుకునుంటే, అమ్మవారు అయ్యవారు అయ్యో ఎంత భక్తిగా పడుకునుండిపోయాడో అని ఇద్దరు వంగి ఇలా చేతులు పెడితే అతని మీద, తల సరిపోక 4 చేతులకి, ఇద్దరి చేతులు ఇటు పక్కకి 2 చేతులు ఇటు పక్కకి ఉండి భుజాలకు కూడా వేళ్లు తగులుతుంటే, అబ్బా మా నాన్నగారు అమ్మగారు ఎలా పెట్టారో మీద చేతులు, ఈ పాదాల నుంచి లేవనని అలా ఉండిపోయి ఉన్నాడు అనుకోండి ధ్యానంలో. అలా అతను ఒక 40 నిమిషాలు ఉండిపోయాడు ఆ ఆనందంలో. ఈలోగా ఎక్కడో గిన్ని చప్పుడైంది, బహిర్ముఖుడయ్యాడు. అది అతని పూజ. తర్వాతి పూజ అయిపోతుంది, వచ్చేస్తాడు. అతను రోజు కూర్చునేది ఇన్ని అక్షతలతో కూర్చుంటాడు పూజకి, కానీ ఇతను చేసిన పూజే వాళ్ళకు అందుతూ ఉంటుంది. ఈ పూజ అందుతోందని గుర్తు, అతను అలా చేస్తాడని గుర్తు ఏమీ ఒక్క చోట తెలుస్తుంది. ఆయన పాదములకు ఉన్నటువంటి పిక్క నల్లబడిపోయి ఉంటుంది.
పాదము యొక్క అంచు ఎర్ర పడిపోయి ఉంటుంది. అది కాలక్రమంలో నలుపు కూడా ఎక్కిపోయినా ఆశ్చర్యం లేదు. మీ మనసు మగ్నమైతే మధ్యే పానీయం సమర్పయామి తర్వాత మీరు ఆగి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మీకేం కనపడాలి? మీరు ఏ పదార్థం పెట్టారో అది మంచినీళ్లు తాగి బంగారు గ్లాసు పక్కన పెట్టి ఆ పదార్థాన్ని ఆయన మళ్ళీ కొద్దిగా నోట్లో వేసుకుని నవిలి మింగినట్టు, చాలా నాన్న తృప్తి, కడుపు నిండిపోయిందిరా నీ ప్రేమకి, మంచినీళ్ళు తాగుతానన్న కాసిన మంచినీళ్ళు అన్న తర్వాత మీరు ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ బ్లాంక్ ఎక్కడ? హస్తౌ ప్రక్షాళయామి, చేతుల మీద నీళ్లు పోశారు. వెంటనే మీరు పాదవ ప్రక్షాళయామి ఎలా అంటారండి? అక్కడ ఒక డాష్ పెట్టి వదిలిపెట్టారు. ఎలా పెట్టారో తెలుసా అండి? వాళ్ళిద్దరికీ హస్తవ ప్రక్షాళయామి అంటే ఏమిటి? మీరు ఇది మీకు తెలుస్తుంది. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నేనంత గౌరవనీయుడని కాదు నా ఉద్దేశం. నా యందు మీకు ఒక గౌరవనీయమైన భావన ఉందనుకోండి. అకస్మాత్తుగా నేను మీ ఇంటికి వచ్చాను. వస్తే మీరు ఏమంటారు? ముందు తడబడిపోయి ఆ కోటేశ్వరరావు వచ్చారని చెప్పి, అయ్యా కాసిన పాలు తాగుతారా, లేకపోతే ఏదో కాసిన పళ్ళు తింటారా, పలహారం చేస్తారా అని అడుగుతారు. అడిగితే సరే ఏదో కొంచెం ద్రాక్ష పళ్ళు ఇవ్వండమ్మా, అంతకన్నా వద్దు. కాసిన ద్రాక్ష పళ్ళు పెట్టారు, తిన్నాను. తిన్న తర్వాత ఆ చేతులకి దాని రసం అంటుకుంది. నేను లేచి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్నాను. ఆ రెండు ఇలా పంపు తిప్పారు. నాకు రాదేమిటి తిప్పుకోవడం అంటే ప్రీతి. మీరు తిప్పారు, నేను ఇలా చేతులు కడిగేసుకున్నాను. కడిగేసుకుని నేను వచ్చి కూర్చుంటున్నాను. ఏ ఇంట్లోనైనా జరిగే మర్యాద ఏమిటో తెలుసా అండి? అడగకుండానే ఆ ఇంటి వారు ఎంత పెద్దవారు అవనివ్వండి, గబగబా ఓ తువ్వాలో నాప్కిన్నో పట్టుకొస్తారు. పట్టుకొచ్చి తుడుచుకోండి అంటారు. మీరు ఈశ్వరార్చన యందు ఎప్పుడైనా మీ ఉత్తరీయంతో ఆయన చేతులు తుడిచారా? హస్తౌ ప్రక్షాళయామి అన్నారు, చేతులు కడుక్కోమన్నారు. ఆగి ఆయన చేతులు తడిసిపోయి ఉన్నాయి. అమ్మ ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని ఉంది. మీరు ఉత్తరీయం ఇవ్వకపోతే ఆవిడ చేతులు ఇలా పెట్టుకోవాలి. ఆవిడ ఇలా పెట్టుకుంటే ఆవిడ పట్టుబట్ట మీద ఆ తడి మరకలు పడతాయి. మీరు చేసిన పనికి ఆవిడ చేతులకు ఆ తడి ఉండిపోతుంది. శంకరుడి చేతులకు ఆ తడి ఉండిపోతుంది. మీరు వెంటనే మీ ఉత్తరీయం తీసి అమ్మ చేతులు తుడుస్తానంటే అమ్మ ఇలా చాపితే ఇలా తుడిచి పైన, అమ్మ వెనక్కి కూడా అంటే అమ్మవారు ఇలా అంటే ఆ కదలిన చేతులు కనపడితే ఆ 10 ఉంగరాలతో ఉన్న చేతులు తుడిచి, పొడిగా ఉన్నాయని మధ్యలో కూడా తుడిచి, పరమశివుడి వేళ్లు కూడా మీరు తుడిచి, ఆయన తుడవడం కోసమని ఆయన చేతులు ఇలా ఎక్కినప్పుడు కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు పోతన గారు. ఆయన చేతికి వేసుకున్న కంకణముల యొక్క కనకణ ధ్వని మీరు ఇక్కడ వింటూ ఉంటే, మీరు ఆయన చేతులు తుడిచారనుకోండి, అది ఉపచారంలో లేదు, వాచికంగా. అది మీరు మనసుతో అనుభవించాలి. మీరు అలా అనుభవించి నైవేద్యం పెడితే మీకు నైవేద్యానికి ఎంతసేపు పడుతుంది? మీరు అనుభవించగలిగితే ఎంతసేపు అయినా పట్టచ్చు. ఇంతసేపు పడుతుందని లెక్కేం లేదు, ఎంతసేపు అయినా పట్టచ్చు. మీకు ఒక్కొక్కనాడు ప్రీతితో తల్లి బిడ్డడికి భోజనం వడ్డించినప్పుడు వాడు ఇంకా వేసుకు తింటున్నా ఎవరైనా చూస్తారేమో, దృష్టి కొడుతుంది పిల్లాడికని చెప్పేసి అయిపోతున్న పదార్థాల గిన్నెల మీద మూత పెట్టేసిన అమ్మలా ఆయన తింటూ కనపడుతుంటే మీరు అలాగే ఉండిపోయారనుకోండి సంతోషంతో. అలా ఇంకా ఆయనకి చేతుల్లో పెడుతూ తినిపిస్తున్నారనుకోండి, ఆ సమయమునందు మీ ఉపచారం ఎంతసేపు అయినా పట్టచ్చు. మీరు మనసుతో ఎన్నైనా సృష్టించి ఆయనకి ఇవ్వచ్చు తప్ప, బాహ్య పదార్థాలు ఎన్నో ఉంటేనే నేను అంతసేపు కూర్చుంటానన్న మాట మీరు అన్నప్పుడు మీ చీలమండల పూజకి గుర్తులవుతాయి తప్ప, మీరు పెట్టుకున్న బాహ్య పదార్థాలు మీ మనసు నిలబడిన దానికి ఎప్పుడూ గుర్తులు కావు. మీ చీలమండ గుర్తు మీ ఉపాసనకి. గూఢగొల్ఫ, ఇది రహస్యం. ఎవడు ఉద్ధరింపబడుతున్నాడో, ఎవడు అమ్మవారిని మనస్సుతో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో ఆ ఆసన శుద్ధి చేత తెలియచున్నది. అందుకే సమాధికి వెళ్ళేటప్పుడు అష్టాంగ యోగంలో ఈ ఆసనము అన్న దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. కారణం ఇది, దాని రహస్యం. కాబట్టి గూఢగొల్ప అంటే అమ్మవారి యొక్క చీలమండలు కనపట్టలేదనో, అమ్మవారి చీలమండలు బలంగా ఉన్నాయనో కాదు. అమ్మవారి చీలమండలు బలంగా ఉన్నాయని మీరు చెప్పడం ఎందుకండి? అమ్మవారి చీలమండలు బలంగా ఉన్నాయని మీరు ఏ కారణం చేత చెప్తారు నాకు చెప్పండి. ఎలా చెప్తారు? మీరు చూసి చెప్తారా బలంగా ఉన్నాయని? అందుక స్తోత్రం అది కాదు. అందుకే పెద్దలు ఏమన్నారంటే, అసలు నిజంగా తెలుసుకోవడం అంటే ఏమిటి అంటే గుల్ఫ గూపు రక్షణి. గుల్భ గుపు రక్షణి అంటే ఎవరు గూఢముగా చీలమండలం అలా అయ్యేటట్టుగా ధ్యానము చేస్తున్నాడో, అలా
అమ్మవారిని మనసుతో పట్టుకుని ఉంటున్నాడో వాడికి అమ్మవారి అనుగ్రహము కలుగుచున్నది. వాడు మానసికంగా ధ్యానం చెయ్యగలడని మీరు గుర్తుపట్టడానికి అదొక్కటి తప్ప ఇంకా ఏ హేతువు చేత ఆయన దొరకడు. మీతో మామూలుగా ఉంటాడు, మీరు పట్టుకోవడానికి దొరకడు. ఆయన మీతో మాట్లాడుతున్నట్టు ఉంటాడు, లోపల వేరే పూజ చేసేస్తుంటాడు. మీతో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటాడు, ఆయన ఏదో పూజ చేసేస్తుంటాడు. మీతోనే కూర్చుని ఉంటాడో ఆయనకి విసుగనిపిస్తే ఇక్కడ నవ్వుతూ ఉంటాడు, ఆయన ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకో దాంతో రమిస్తూ ఉంటాడు. ఆయన మెట్లు ఎక్కేస్తూనే ఉంటాడు, మీకు తెలియదు ఎక్కుతున్నాడని కూడా. ఒక్క కారణం చేతే దొరుకుతాడు ఉపాసకుడు. దేని చేత? చీలమండ చేత తెలుస్తాడు. ఈయనకి మానసికమైనటువంటి పూజాదారుఢ్యం ఉన్నది, భగవంతుని యందు కుదురుగా కూర్చునే లక్షణం ఉన్నవాడు. అకస్మాత్తుగా ఇది ఒక గంటలో వచ్చేటటువంటిది కాదు, కొన్ని సంవత్సరముల యొక్క అభ్యాసము చేత అలా జరిగింది అని గుర్తు. కాబట్టి గూఢగుల్ఫ ఆ నామం అంత గొప్ప నామమై మనని అనుగ్రహించగలిగినటువంటి నామమై ఉంటుంది. ఇప్పుడు నాకెప్పుడు శంకర భగవత్పాదులు ఆ నామమే వచ్చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఈ దౌర్బల్యం ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, నాకు మొన్న ఎవరితోనో మాట్లాడుతూ ఆఫీసులో కూడా ఈ సర్క్యులర్ గురించి శంకర భగవత్పాదులు ఏమంటారంటే అనేపోయాను గబుక్కుని. ఎవరితోనో మాట్లాడుతూ ఏదో ఆ మాట వచ్చింది, ఈ సర్క్యులర్ గురించి శంకర భగవత్పాదులు అంటున్నాను. అంటే ఆఫీసు సర్క్యులర్స్ మీద కూడా శంకర భగవత్పాదులే, ఎందుకంటే ఇంకా అస్తమానం అలవాటు అయిపోయింది శంకర భగవత్పాదులు. మనం ఎప్పుడు అక్కడ త్యాగరాజ స్వామి వారి గురించి మాట్లాడబోతూ త్యాగరాజ స్వామి వారికి బదులు శంకర భగవత్పాదులు, అన్నింటికీ ఆయనే వచ్చేస్తుంటారు. అలా కూర్మ పృష్ఠ జయిష్టు ప్రపదాన్విత ఇందులో అంటారు. ఈ నామంలో చాలా గంభీరమైనటువంటి నామం ఇది. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అమ్మ, ప్రపదములు అంటే ఈ మీగాళ్ళు అంటారు, ఉపరితలములు, పాదముల యొక్క పైభాగములు. పాదముల యొక్క అడుగు భాగములు ఎవడు దర్శనం చేశాడు వాడు ధన్యుడు. ఒక్క మానసికంగానే అవుతుంది అది. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు ఇలా కాలెత్తి మీకు పాదము యొక్క కింది భాగాన్ని కనపడేటట్టుగా చూపించరు, నిలబడి ఉంటుంది. అయితే పాదపీఠం మీద పెట్టుకుంటుంది, లేకపోతే ధ్యాయీత్ పద్మాసనస్తాం ఇలా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు మీకు కనపడవు అమ్మవారి యొక్క ఆ మీగాళ్ళు, కనపడే అవకాశం ఉండదు. అదే అడుగు కాళ్ళు అస్సలు కనపడవు, ఒక్క ధ్యానంలోనే కనపడతాయి. అందుకే ఎవరు అలా ధ్యానంలో దర్శనం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే భగవంతుని యొక్క పాదముల యందుండేటటువంటి దివ్య చిహ్నముల యొక్క దర్శనములను చేస్తారు తప్ప బాహ్యమునందు అలా చూడడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇదే అన్నమాచార్య స్వామి వారు ఒక కీర్తనలో వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ ఒక అందమైన కీర్తన, ఆ కీర్తనలో అంటారు కూడా. ఏ కీర్తనమూర్తి గారు అది? చాలా గొప్ప కీర్తన. అందులో ఎవరు నిన్ను అలా చూస్తున్నారో వారు మాత్రమే ధన్యులు, వారు తప్ప ఇంకొకరు చూడలేరు అంటారు. భావములోన అని అదేంటి, భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. పరమయోగీంద్రులంటే యోగాభ్యాసము చేసి మనసుని నిగ్రహించి నిలబెట్టిన వాడు ఎవడున్నాడో అటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు భగవంతుని యొక్క పాదముల అడుగు భాగాన్ని కూడా వాడు మనసులో చూడగలిగాడు. కాబట్టి ఆయనకొక్కడికే భావంలో గోచరం అవుతుంది తప్ప అది మాంసనేత్రము చేత చూడ్డం అంటే కనపడదు. అందుకని అన్నమయ్య అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అప్పుడు పోలిక చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు దేని గురించి చెప్తున్నారు? మీగాళ్ల గురించి చెప్తున్నారు. మీగాళ్ళు అంటే ఉపరితలములు, పాదముల యొక్క పైభాగములు. ఈ పాదముల యొక్క పైభాగాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు వేసినటువంటి ఉపమానము కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేలు యొక్క పైన ఉండేటటువంటి డిప్ప ఎలా ఉంటుందో, ఆ డిప్ప ఇలా వర్తులాకారంగా ఉపరితలం వటుతలంగా ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి మీగాళ్ళు ఉపరితలములు కలిగినటువంటి తల్లి. కాదు, ఆ డిప్పల యొక్క సౌందర్యమును జయించినటువంటి ఉపరితలములు కలిగిన తల్లి. ఎందుచేత? అమ్మవారి యొక్క పాదముల ఉపరితలములు ఎలా ఉన్నాయి అన్నది ఒక తాబేటి డిప్పతో పోల్చారు. తాబేటి డిప్ప ఇలా ఉంటుంది కాబట్టి అమ్మవారి పాదాలు కూడా ఇలా ఉన్నాయి. అంతవరకు బానే ఉంది. కానీ
అమ్మవారి పాదములు ఎంతో లావణ్యంతో ఎర్రగా మెరిసిపోతూ ఎంతో నాజుగ్గా ఎంతో అందంగా ఉండేటటువంటి పాదములు. ఆ పాదములు వాసికి గరుగ్గా ఉండేటటువంటి ఎర్ర తాబేటి ఆడతాబేటి డిప్పకిని ఎక్కడ పోలికుంటుంది. కాబట్టి అమ్మ వాటితో పోల్చడం కుదరదులేమ్మా అన్నట్టుగా చెప్పారు. శంకర భగవత్పాదులు వెంటనే ఈ నామాన్ని దృష్టిలో పెట్టుకుని సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. ఎంత గొప్ప శ్లోకం చేశారంటే ఆయన అన్నారు, పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సత్తి కఠిన కమఠీ కర్పరతులాం కథం వా ఉపయమన కాలే పురభిదా యదా దాయన్యస్తం దృషదిదయమానేన మనసా అన్నారు. అమ్మా నాకు లోకంలో ఒక విషయం అర్థం కావట్లేదమ్మా, ఈ కవీశ్వరులైనటువంటి వారికి చాలా గొప్పగా మేం చెప్తున్నామన్న వాళ్ళకి లోకంలో నీ పాదములను పోల్చవలసి వచ్చినప్పుడు ఆడతాబేటి డిప్పలే కనబడ్డాయా అని అడిగారు ఆయన. ఎలా కనపడతాయమ్మా? ఏమి శంకర, ఏమిటి నీకు అభ్యంతరం ఏమిటి? మళ్ళీ ఇలా ఎందుకు వచ్చావు? మళ్ళీ వచ్చే అమ్మ అలా ఎందుకన్నారమ్మా అని వాదిస్తున్నావు కదా, ఏమి నీకేమిటి అభ్యంతరం? వసిన్యాది దేవతలకి నేనే ఇచ్చే శక్తి ఇచ్చి చెప్పమన్నాను. చెప్పమంటే చెప్పారు వాళ్ళు, కూర్మపుష్ట జ్యేష్ఠు ప్రపదాన్విత అన్నారు. నువ్వు ఇప్పుడు వచ్చి కాదంటున్నావే, ఆ నామానికి ఏమిటి ఇబ్బంది? కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. వాళ్ళేం పాపం అలా ఉన్నాయని లేదు, ఆ ఆడ తాబేటి డిప్పలు సరిపోవమ్మా నీ పాదములతో పోల్చడానికి అన్నారు. నువ్వెందుకు కోపడుతున్నావు శంకర అంటే, చెప్తానమ్మా కంగారు పడకు అమ్మా. అసలు ఆ మాటకు వస్తే అమ్మా, ఆడ తాబేటి డిప్పలే కాదు, పరమశివుడు కూడా తప్పే చేశాడు, కవీశ్వరులే కాదు. అయ్యి బాబోయ్ మాట్లాడితే శివుడు అంటావు, ఇది ఎక్కడ కూడా మళ్ళీ శివుడు కూడా తప్పు చేశాడా? ఎక్కడ చేశాడు చెప్తానమ్మా, కంగారు పడకంటున్నారు శంకరాచార్యుల వారు. ఎంత ప్రౌఢిమతో చెప్తారో చూడండి. పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం. అమ్మ నీ పాదములు దేనికి స్థానములు లోకంలో? ఆపదలు తొలగించగలిగినటువంటి స్థానములంటూ ఉంటే నీ పాదములొక్కటే. ఎందుకంటున్నారు శంకరాచార్యుల వారు ఈ మాట అంటే, లోకంలో ఏ ఇంట ఏడుపు వినపడకుండా, ఏ ఇంట అమంగళము రాకుండా, ఏ ఇంట ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి మొట్టమొదట రోజు ప్రారంభం ఎలా జరుగుతుంది? ఆడది నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది, సర్వమంగళాదేవతను అడుగుతుంది, అమ్మా నా భర్త ఏ ఆపద రాకుండా రక్షింపబడుగాక. ఇప్పుడు ఈయన లేచి పూజ చేస్తూ ఏమడుగుతాడు? అమ్మా ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. అమ్మా నా వాళ్ళైనటువంటి వాళ్ళు, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు లోకంలో ప్రమాదములు రాకుండా చేయగలిగినటువంటి అతి భద్రమైన స్థానం అంటూ ఉంటే ఎక్కడుంది? ఒక్క నీ పాదాలే. నీ పాదాలని నమ్మిన వాడికి ఆపదలు రావు. ఎంత ఆపదలు కూడా నీ పాదములు నమ్మిన వాడికి గట్టెక్కిపోవలసిందే. ఎందుకు గట్టెక్కిపోతాయి? ఒక్కటే కారణం, ఆవిడ సమస్త చరాచర జగత్తుకు చక్రవర్తిని, ఆవిడ సామ్రాజ్ఞి, పరిపాలకురాలు. నన్ను నమ్మి ఉండగా వాడికి ఆపద వచ్చేస్తే ఇంక నేనున్నానని గుర్తేమి? వాడు నా కొరకు రక్షింపవలయువాడు విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడయ్యవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు పోతన గారి భాగవతంలో శ్రీ మహావిష్ణువు. వాడు అన్నీ వదిలిపెట్టేసేసి నా గొప్పతనం ఏందమ్మా, నేనా రక్షించుకోగలిగిన వాడిని, నువ్వు రక్షించాలమ్మా అని నమ్మి నా పాదాలు పట్టుకున్నాడు. నమ్మి పట్టుకుని ఉండగా వాడు ఏదో పాపం చేశాడు, ఆ పాపానికి ఫలితంగా ఇవాళ వాడు ఏడవాలి, అందుకని వాడు ఇంట్లో ఒకళ్ళని తీసేస్తానంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోదు అమ్మవారు, ఆప్ చేసేస్తుంది అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? మృత్యువుతో సమానమైనటువంటి దాన్ని ఒక దాన్ని ఇస్తుంది. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకోండి, ఆ వేల్టి రోజున ఆయన్ని ఒక పాము కరవాలి, అమ్మవారు అనుగ్రహం కలిగింది. అమ్మవారు ఏం చేస్తుంది? ఒక తేలు కరిచేట్టు చేసి వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు విషం ఎక్కలేదా? ఎక్కింది. విషపు జంతువు కరవలేదా? కరిచింది. విలవెలలు ఆడిపోలేదా? ఆడిపోయాడు. అయ్యి బాబోయ్ ఏమవుతుందో పిల్లాడికి బెంగపెట్టుకోలేదా? బెంగపెట్టుకున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లేదా? తీసుకెళ్లారు. తండ్రికి ఫోన్ చేస్తే ఉరకల పరుగుల మీద రాలేదా? వచ్చాడు. విషాన్ని విరిగిపోయే మాంత్రికుల్ని తీసుకొచ్చి మంత్రం వేయించలేదా? వేయించారు. విషం విరిగిపోయే ఇంజక్షన్ చేశారా? చేయలేదా? చేశారు. ఒక్క 48 గంటల అబ్జర్వేషన్లో ఉంచుదామని ఐసీసీయూలో పెట్టారా? లేదా? పెట్టారు. కానీ
మృత్యువునకు సంబంధించి పాము కరిస్తే ఎంత హడావిడో అంత హడావిడి జరిగింది. కానీ వాడి ఇంటికి వచ్చాడు, వాడి మృత్యువు గట్టెక్కిపోయింది, వాడి గండం పోయింది. గండం పోయేటట్టుగా తక్కువ విషం ఎక్కేటట్టుగా చేసిన శాసనం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి అమ్మా, లోకంలో ప్రమాదాలన్నీ నివారింపబడాలంటే ఏ స్థానములు భద్రమైన స్థానములు? నీ స్థానములు భద్రమైన స్థానములు. అందుకే మీరు చూడండి, సాధారణంగా ఏదైనా ఒక కొత్త వాహనం కొన్నా, ఒక కొత్త పెద్ద పరికరాన్ని పట్టుకుని పని చేయడం మొదలుపెట్టినా, ఎక్కువ వోల్టేజ్తో ఉన్నటువంటి పవర్ స్టేషన్ వర్క్ స్టార్ట్ చేసిన, పెద్ద ప్రవాహంతో నీటిని వదిలిపెట్టే ముందైనా దీనికి రెండు వేపులా అంచుంది, ఇది పనికొచ్చేట్టు ఎలా చేయగలదో ప్రమాదం కూడా అలా తేగలదు. ఇది ప్రమాదం వైపు కానీ వెళ్ళిందా మామూలుగా ఉండదు దీని ప్రభావం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దానికి ముందు శక్తి పూజ చేస్తారు. మీరు ఇప్పటికీ చూడండి, బస్సంతా పసుపు రాసి బొట్లు పెట్టరు. మీరు ఎప్పుడైనా చూడండి, బస్సు చక్రాలు శుభ్రంగా ఇలా పసుపు వేళ్లతో ఇలా 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 పెట్టి బొట్లు పెడతారు. ప్రమాదమునకు గుర్తు ఆ చక్రాలే. అందుకని దానికి పూజ చేస్తారు. కొత్త వెహికల్ తీసే ముందు నిమ్మకాయ పెడతారు, దాని కింద పెట్టి ముందు నిమ్మకాయని తొక్కిస్తారు. తొక్కించి ఈ చక్రములు ప్రమాదము లేకుండా నన్ను సురక్షితంగా నేను వెళ్ళవలసిన చోటికి చేర్చాలి తప్ప ఈ చక్రముల కింద పడకూడని రీతిలో ఎవరో పడి నేను భయపడవలసిన రోజు రాకూడదు. కాబట్టి దేవాలయానికి తీసుకెళ్లి ఈ శక్తి పూజ చేయిస్తూ ఉంటారు. సాధారణంగా అమ్మవారిని శక్తి పూజ అని ఓ చదువు శరన్నవరాత్రుల్లో పుస్తకాలు పెట్టి శక్తి పూజ చేస్తారు. వసంత పంచమి సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకారం చేసి సరస్వతీ దర్శనం చేస్తారు. మీకు అమ్మవారి అనుగ్రహాన్ని అపేక్షించి నడుస్తూనే ఉంటారు. ఆ అనుగ్రహం ఉందనుకోండి, ప్రమాదం రాదు. కాబట్టి ఇప్పుడు ప్రమాదములన్నీ పోవడానికి ఏది స్థానం? అమ్మవారి పాదములు స్థానం. అమ్మ, నేను తాబేటి డిప్పతో పోల్చారని బాధపట్టలేదమ్మా. దిక్కుమాలిన తాబేటి డిప్ప దేనికి గుర్తో తెలుసా? ఎప్పుడూ ప్రమాదాన్ని శంకించడానికే గుర్తు. ఎందుకో తెలుసా? తాబేలు అలా వెడుతుండగా మీరు ఇలా అన్నారనుకోండి, అది వెంటనే దాని 4 కాళ్ళు తలకాయ డిప్పలో పెట్టేసుకుంటుంది. దాని డిప్ప ఎందుకు పనికి వస్తుందంటే ఎప్పుడు ఏమైనా అయిపోతుందేమో అని దాని కింద దాక్కుంటూ ఉంటుంది. తాబేటి డిప్ప భయమును పొంది అది లోపలికి దాక్కోవడానికి స్థానం. అసలు భయం కలగకుండా భయం తీసేసే స్థానం అమ్మవారి పాదాలు. ఈ దిక్కుమాల తాబేటి డిప్పకి నీ పాదాలకి అసలు పోలిక ఏమిటమ్మా? ఎలా వేశారమ్మా వాళ్ళ పోలిక? నేను గరుకు గురించి మాట్లాడటలేదమ్మా. పిరికితనానికి గుర్తు తాబేలు. ఎందుకని? నీళ్లల్లో బతకగలదు, భూమి మీద బతకగలదు. 2 చోట్ల బతకగలిగినటువంటి ప్రాణులు లోకంలో చాలా తక్కువ ఉన్నాయి. భూమి మీద బలంగా బతికే ప్రాణి నీళ్లలో పడితే చచ్చిపోతుంది. నీళ్లలో ఉండే ప్రాణి భూమి మీదకి వస్తే చచ్చిపోతుంది. అలా 2 చోట్ల బ్రతకగలిగినటువంటి ప్రాణులు చాలా తక్కువగా ఉన్నాయి లోకంలో. ఓ చేప, ఓ కప్ప, ఆ తర్వాత ఒక మొసలి, ఇటువంటివి. ఇందులో మళ్ళీ నీటిలో బ్రతకగలిగి కూడా ప్రమాదమునకు లోనై కూడా ప్రమాదము నుంచి గట్టెక్కిపోగలిగిన ప్రాణులు కొన్ని ఉన్నాయి. ఒక మత్స్యకారుడు వచ్చి వల వేశాడనుకోండి, 10 చేపలు 2 కప్పలు పడ్డాయనుకోండి, 10 చేపల్ని బుట్టలో పడేస్తాడు, 2 చేపల్ని గట్టు మీద పారేస్తాడు. దిక్కుమాల కప్పలు కూడా పడ్డాయి. ఈ కప్పలు ఏం చేస్తాయంటే మళ్ళీ బెక్కబెక్కలాడుతూ గెంతుతూ మళ్ళీ నీళ్ళలో పడతాయి. మళ్ళీ వలేస్తాడు, మళ్ళీ పడతాయి. మళ్ళీ పడితే మళ్ళీ పడ్డాయి ఈ కప్పలని ఇటు పారేస్తాడు, మళ్ళీ గెంతి మళ్ళీ పడతాయి. ఆయన మధ్యాహ్నం వరకు చేపలు పడితే వలలో 50 మాటలు పడ్డా కప్పలకి ఏం అవదు. ఒక్కసారి పడితే చేప పని అయిపోయింది. అదే నీళ్లలో ఉంది. అలాంటిది తాబేలు నీటిలోనూ ఉండగలదు, నేల మీద ఉండగలదు. ఇలా ఉండగలిగి కూడా దానికి బెంగే ఎప్పుడూ భయమే. ఎక్కడైనా ఇలా చప్పుడైందో అసలు అమ్మ తాబేలు నడక అందుకేనమ్మా భయం కాబట్టి అంత మెల్లగా నడుస్తుంటుంది. ఈ తాబేలు చిటిక్కు మందో లోపలికి వెళ్ళిపోయి డెప్ప ఒక్కటే బయట వచ్చింది. ఇంత పిరికిదనానికి గుర్తయింది తాబేలా. ప్రమాదములను పోగొట్టి రక్షించగలిగినటువంటి శక్తికి నీ పాదములు స్థానములా. నిర్భయత్వంగా ఉండడానికి స్థానము నీ పాదం, పిరికితనంతో దాక్కోవడానికి స్థానం తాబేటి డిప్ప. దీన్ని పోలికేశారా? ఎలాగమ్మా నన్ను వార్చమంటావు? కాబట్టి కవీశ్వరులది తప్పు, నేను ఒప్పుకోనమ్మా. తాబేటి డిప్పతో పోలికేమిటమ్మా? ఇంకా రెండో కారణం,
ఆ తాబేటి డిప్పలు ఎంత గరుకమ్మా, ఏమిటి ఇలా వట్టుతలంగా ఉన్నాయని, కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నాయని వేసేయడమే పోలికలు. ఇంకా తీసుకొచ్చి ఏమైనా అంటే జయిష్ణు ప్రపదాన్విత గెలిచేసావమ్మా అంటుండడమా? ఆ పోలిక ఏమని ఎవడు చెప్పాడు, గెలిచారని ఎవడు చెప్పాడు? అంత గరుకు డిప్పలు, ఆ డిప్పలు తీసుకొచ్చి నీ పాదాలతో పోలికేశారా? అమ్మ నీకు నచ్చిందేమో, నేను ఓర్చలేకపోతున్నాను అన్నారు శంకరాచార్య. నేను ఒప్పుకోనమ్మా. ఎందుకో తెలుసా? ప్రపదం అపదం, అసలు ప్రమాదములు లేని స్థానం నీ పాదాలైతే వాడికి తాబేటి డిప్పలతో పోలికడం ఏంటమ్మా? అబ్బో ఇంత దూరం వచ్చావా శంకర, పోన్లేవయ్యా నిజమే, అలా అనకుండా ఉండవలసిందేమో, సరే ఒప్పుకున్నానులే. అది సరే కానీ శివుడి మీద కూడా ఒళ్ళు మండిపోతోంది అన్నావు, శివుడి మీద ఎందుకు మధ్యలో? ఆయన ఏం చెప్పలేదు కదా ఈ నామాలు. వశిన్యాది దేవతలు చెప్పారు, వ్యాసుడు రాశాడు, నువ్వు వచ్చిన తర్వాత కోపం వచ్చిందని నువ్వు వచ్చావు. సరేలే శంకర, అయితే వాళ్ళదే తప్పు, నువ్వు అన్నదే కరెక్ట్, కవీశ్వరులు ఇలా అనకుండా ఉండవలసింది అని నేను అంటాను. కొని అక్కడ వరకు బాగుంది. శివుణ్ణి ఎందుకు తెచ్చావు రంగంలోకి అని అడిగింది అమ్మవారు. అడిగితే శంకర ప్రజ్ఞ అంటే చూడండి, ఆయన అన్నారు, అదేనమ్మా చెప్తాను, నేనే అనవసరంగా అనలేదమ్మా, నాకు తెలియదా అమ్మా ఆయనంటే నువ్వు బాధపడతావని. కానీ నువ్వు బాధపడతావని తెలిసి కూడా నేను అనకుండా ఉండలేకపోతున్నానంటే శివుడు ఎంత మర్యాదగా ప్రవర్తించాడమ్మా, అందుకే అంటున్నానమ్మా అన్నారు. ఏం చేశాడయ్యా శివుడు నా పాదాల పట్ల చెప్పు అంటే ఆయన అంటారు, కథం వా పాణిభ్యాముపయమన కాలే పురభిదా యదా దాయన్యస్తం తృషది దయమానేన మనసా. అంత పురారి అయినటువంటి పరమేశ్వరుడు నువ్వు అంత కోరి అంత కష్టపడి అపర్ణవై తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించి ఆయన్ని కళ్యాణం చేసుకున్నావు. వివాహం అంతా అయిపోయింది, సప్తపది మంత్రాలు అయిపోయాయి, హోమం చుట్టూ ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసిన తర్వాత పరమేశ్వరుడు ఏం చేశాడో గుర్తు తెచ్చుకోమ్మా, నీ పాదాల పట్ల ఎంత అపచారం చేశాడో గుర్తు తెచ్చుకో. ఏం చేశాడయ్యా? సన్నికళ్ళు తొక్కించాడు. అది వివాహ ప్రకరణంలో అంతర్భాగం కదా సన్నికళ్ళు తొక్కించడం. అక్కడే నా గుండెలు మండిపోతున్నాయమ్మా. ఏ సన్నికళ్ళు తప్ప ఇంకేం దొరకలేదేమిటి నీ పాదం తొక్కించడానికి? ఎందుకని అంటే వివాహం అయిపోయిన తర్వాత సప్తపది మంత్రాలు అయిపోయిన తర్వాత హోమం చేయిస్తారు, ఆడపిల్లని మగపిల్లాన్ని కూర్చోబెట్టి. హోమం అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణం చేస్తూ కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు అయిపోయిన తర్వాత పురుషుడు కూర్చుని ఆడపిల్ల యొక్క పాదాన్ని పట్టుకుని పైకెత్తి సన్నికళ్ళు మీద పెడతాడు. పెట్టి మట్టెలు తొడగాలప్పుడు. ఆ మట్టెలు తొడుగుతూ ఒక మంత్రం చెప్తాడు. అందులో అతిష్టేమశ్మానమశ్మేవ త్వగ్గు స్థిరాభవ అభితిష్టప్యుతన్యత సహస్వ పుతనాయత అని చెప్పి మట్టెలు పెడతాడు. ఆ మంత్రం చెప్పి ఎందుకు ఈ మంత్రం చెప్పడం అంటే ఆయన ఓ మాట చెప్తాడు, శిలాశాసనము అని లోకంలో ఓ మాట ఉంది. శిలాశాసనం అంటే ఇంకా అది పోదు. ఏమంటే ఆయన మాట అంటే శిలాశాసనం అని అంటారంటే రాతి మీద చెక్కించారు. ఇప్పుడు ఏదో మహారాజాధిరాజ రాజప్రతాప చండ ప్రచండ రణరంగ మార్తాండ మూడు రాయల గండ జగనొబ్బగండ రాజాధిరాజ రాజపరమేశ్వర ఆంధ్రభోజ సాహితీ సమరాంగణ సార్వభౌమ లలిత కళాప్రియ కవి పండిత పోషక విద్వత్కవి శ్రీ 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 కృష్ణదేవరాయల వారు ఉత్తర గజపతులను ఓడించి వెనక్కి తిరిగి విజయనగర సామ్రాజ్యానికి వెళ్లేటప్పుడు సింహాచలంలో తన ఇరువురు భార్యలైనటువంటి తిరుమలదేవి చిన్నాదేవులతో దర్శనం చేసుకున్న తర్వాత వారి అమ్మగారి అన్నపూర్ణమ్మ గారి పేరు మీద సింహాచలేశ్వరునకు చదివించినటువంటి కట్నం 26 పచ్చలతో కూడినటువంటి కట్టె వంకి అని ఒకటి వేసి ఉంటుంది అక్కడ తెలుగు అంకెలతోటి. ఇవి శిలాశాసనాలు, మీకు ఎప్పటికీ కృష్ణదేవరాయలు వారు ఇచ్చారని గుర్తుండిపోతాయి ఆ శాసనం చదువుతుంటే. అది శిలాశాసనం, చెరిగిపోవడం తరిగిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. అలా ఒక మంత్రం చెప్తాడు. ఆఖరణ పెళ్ళైపోయిన తర్వాత ఇంకా దీని తర్వాత ఏం చేస్తారంటే లాజహోమం చేస్తారు. అది ఇప్పుడు పేరు మారిపోయి రాజుల హోమం అంటున్నారు. రాజుల హోమం కాదు దాని కర్మ, దాని పేరు లాజహోమం. లాజహోమం అంటే బావమరిది చేస్తాడు ఆఖరణ వచ్చి. వాళ్ళకి ఇద్దరు వృద్ధిలోకి రావాలని పేలాలు పోసేటప్పుడు చేతిని చాలా జాగ్రత్తగా తిప్పి పొయ్యాలి. బావమరిది ముందే నేర్పుకోవాలి తండ్రి కొడుక్కి. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు పోయికు చేత్తో ఇలా పోయి పేలాలని చెప్పాలి. కాబట్టి ఆ లాజహోమంతో పూర్తి చేస్తారు. ఆ తర్వాత స్థాళీపాకం చేస్తారు. స్థాళీపాకం రాత్రి ముహూర్తం అయితే ఓలా ఉంటుంది, పొద్దున్న ముహూర్తం అయితే ఓలా ఉంటుంది. స్థాళీపాకం ఎప్పుడు పడితే అప్పుడు చేసేయకూడదు స్థాళీపాకం చేస్తే. సరే ఇప్పుడు మళ్ళీ ఆ వివాహ ప్రకరణం అంతా మనకి ఎందుకు కానండి, దానికి ఇంకా కొంత సమయం ఉంది. బాగా అధ్యయనం చేసి అవన్నీ మనం అమలు చేయవలసిన సమయం నాకైతే కొంత ఉంది కాబట్టి పెద్ద బెంగేం లేదు నాకు. కాబట్టి ఇప్పుడు ఈ సన్నికళ్ళు తొక్కించినప్పుడు ఉండేటటువంటి మంత్రమునకు అర్థం ఏమి అంటే, మీకు ఇంకా కొంత సమయం ఉందంటే ఏమిటి మళ్ళీ ఏమైనా పెళ్లి ముహూర్తం మీ ఆవిడని మళ్ళీ చేసుకుందాం అనుకుంటున్నారా, షష్ఠి పూర్తి వహిస్తా అనుకోకండి, అది కాదు నా ఉద్దేశ్యం.
నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది, నా బిడ్డ పెళ్లి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మగపిల్లవాడి పెళ్లి చేసేటప్పుడు చేసేదేమి ఉండదండి. నా బుర్ర ఏముంటుంది, స్నాతకం ఒకటే చేస్తాడంతే, ఇంకా ఆయన చేయడానికి ఏమి ఉండదు అక్కడ. అసలు నిజంగా జీవితంలో ఆనందపడిపోయి పెళ్లి అని పొంగిపోయి అన్నీ చేసి తరించిపోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఆడపిల్ల తండ్రిగా ఉంటేనే ఉంటుంది. ఆడపిల్ల తండ్రిగా ఉన్నవాడు వైదిక ప్రకరణాన్ని పాటించి చేస్తూ ఉంటే ఆ పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి పెళ్లి కూతురిని అత్తవారింటికి పంపే వరకు తండ్రి అనుభవించే ఆనందం, ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వెళ్ళి ఆ బీరువా ఇలా తీస్తే అప్పటి వరకు ఈ పుస్తకాలు సరిగ్గా పెట్టుకో అని తండ్రి పిల్లని దెబ్బలాడినటువంటి ఆ బీరువాలో నాన్నగారండి మీ పుస్తకాలు పెట్టేసుకోండి, నా పుస్తకాలు ముఖ్యమైనవి పట్టుకెళ్ళిపోతున్నానని సూట్ కేసులో పట్టుకెళ్ళిపోయినటువంటి పిల్ల ఆ ఖాళీ బీరువా వంక చూడగానే అరే రే ఆ రోజుల్లో అలా అనేవాడిరా, నన్ను పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయింది పుస్తకాలు నా తల్లిని, ఆ చెక్కల మీద చేతులు వేసి కళ్ళ నీరు నింపుకుంటాడు తండ్రి. ఒక కూతురు తండ్రిగా అంత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఒక కూతురు తండ్రిగా వైదిక ప్రకరణంలో వివాహం చేయడంలో తండ్రికి ఉండేటటువంటి భాగ్యమే వేరు. కాబట్టి సన్నికళ్ళు తొక్కించినప్పుడు వరుడంటాడు, నేను నీకు స్థిరత్వమును ఇస్తున్నాను అంటాడు. అంటే నువ్వు ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చావని ఎవరైనా అంటే అంతకన్నా తప్పింకొకటి లేదు. ఇక నుంచి నీవు నా చిటికెన వేలు పట్టుకొని నా ఇంటికి వచ్చిన తరువాత నేను ఎన్నిటికి యజమానినో నువ్వు అన్నిటికీ యజమానురాలివి. నీవు నాతో కలిసి ఈ ఇంటిలో పెరిగి ఉండి ఉండకపోవచ్చు, ఈ ఇంటికి నువ్వు రావడం ఇదే మొదటిసారి కావచ్చు, కానీ ఈ ఇంటికి నువ్వు వస్తున్నది ఎక్కడ నుంచో ఇక్కడికి వస్తున్నదానవు కావు, పరిపూర్ణముగా యజమానిగా ఈ ఇంటికి వస్తున్నావు. ఎప్పుడూ ఈ ఇంట నువ్వు లేవు కదా, ఇప్పుడు ఎలా యజమానురాలను అనుకుంటున్నావేమో. ఈ సన్నికల్లు ఎంత స్థిరత్వమైందో, దీన్ని తొక్కిన నీ పాదం నా ఇంట నిలబడినప్పుడు అంత స్థిరత్వముతో నిలబడుగాక. ఈ ఇల్లు నాది, ఈ ఇంటి నుంచి నేను వెళ్ళడం ఏమిటి, నేను వెళ్ళడం అన్నది ఉండదు, ఈ ఇల్లు నాది. నాదైన ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ నా వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి నన్ను వెళ్ళిపోమ్మండం, నేను ఎక్కడికో వెళ్ళడం అన్నది ఉండనే ఉండదు. నేను ఇక్కడ దాన్ని, ఇక నుంచి నేను ఎక్కడికైనా వెడితే నేను వెళ్లే చోటు ఏదై ఉంటుంది అంటే కొన్నాళ్లు ఉండి తిరిగి వచ్చేయడానికి ఇది చోటు అవుతుంది తప్ప ఇక ఈ భూమండలం మొత్తం మీద నాకని చోటు లేదు. ఈయన ఉన్న చోటేదో అదే నా చోటు. అటువంటి స్థితి నీకు నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చావని, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అధికారము ఎవ్వరికీ లేదని ఇంతమంది దేవతల సాక్షిగా నీ పాదములకు మట్టెలు పెడుతున్నాను. ఇది నీవు ఈ ఇంట స్థిరత్వమునకు నీకు గుర్తుగా నేను కృప చేస్తున్నానని పాదం పట్టుకుని వేళ్లకి మట్టెలు తొడుగుతాడు వరుడు. అంత పవిత్ర కర్మ సన్నికల్లు తొక్కడం అంటే. అందుకని తన చేత్తో పట్టుకుని పాదం సన్నికల్లు మీద పెట్టి తొక్కిస్తాడు, తొక్కించి మట్టెలు తొడుగుతాడు. అమ్మా, ఆనాడు పరమశివుడు కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత నీ కాలెత్తి సన్నికల్లు మీద పెట్టి మట్టెలు తొడిగాడమ్మా. మంత్రం సంగతి అలా ఉండని, వివాహ ప్రకరణం అలా ఉండని, కానీ ఇంత కోమలమైన పాదాన్ని పట్టుకెళ్ళి సన్నికల్లు మీద పెట్టి పైగా తొక్కమని నువ్వు నొక్కితే ఎంత కందిపోయి ఉంటాయమ్మా నీ పాదాలు. అసలు ఎర్రని తల్లివి, ఎంత సొక్కిపోయి ఉంటాయమ్మా. తన ఇంటికి వచ్చి స్థిరంగా ఉండమని చెప్పడానికి రాయి తొక్కించాలమ్మా శివుడు. రమ్మని మర్యాదగా పిలవలేడమ్మా, రాయి తొక్కిస్తాడా? మండిపోయిందమ్మా నా గుండె. అలా మట్టెలు తొడిగాడా? నీ పాదములకు తాబేటి డిప్పలు పోలికలు వేసినటువంటి ఆ కవీశ్వరులు ఎంత తుంటరి పని చేశారో నీ పాదములను సన్నికల్లు మీద పెట్టి పరమశివుడు కూడా అంతే అపచారం చేశాడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా, నీతోనే చెప్పుకున్నానన్నాడు. అనేటప్పటికీ శంకరాచార్యులు వారి ప్రేమకి అమ్మవారు పకపకా నవ్వేసి ఆయన తల ఇలా పట్టుకుని, ఓరి పిచ్చి శంకరా, అందులో నాకెంత తృప్తి ఉందో నీకేం తెలిసి ఇక మనసులో పెట్టుకోకు అంది. అలా సంతోషపడిపోయిన అమ్మ ఇంత ఆర్ద్రతతో మీ అందరూ నవ్వుతున్నప్పుడు మీ పట్ల కూడా అంతే ఆర్ద్రతని అనుగ్రహిస్తుంది. దాని చేత మనందరం భద్రమైనటువంటి స్థానాన్ని పొందుతాం. కాబట్టి కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అయితే ఈ శ్లోకం చెప్పేస్తే నా తనివి తీరింది అనుకుంటున్నారేమో, ఒక్క నాటికి తీరదు ఈ నామం దగ్గర. కాబట్టి
ఈ నామాన్ని నా తనివి తీరా 2 రోజులో 3 రోజులో నా ఇష్టం వచ్చినట్లు నేను అనుభవిస్తాను. కాబట్టి రేపటి రోజున ఈ నామాన్నే నేను ఇంకా చెప్పి సంతోషాన్ని నేను పొందుతాను, మీరు పొందరు కానీ. కాబట్టి ఇవాల్టి రోజుకి ఇంకా ఇక్కడతో ఆఫ్ చేసి రేపు మళ్ళీ పునః ప్రారంభం చేద్దాం. నిన్నటి రోజున ఉపన్యాసం పూర్తి చేసేసరికి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించి మీకు నేను కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క మీగాళ్ళు లేదా పాదముల యొక్క ఉపరితలములను గురించి మాట్లాడుతున్నారు. అందులో నిన్నటి రోజున శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పాదములను ఉపరితలములను ఒక తాబేటి యొక్క డిప్పతో పోల్చడం అసమంజసంగా ఉంది అన్న విషయాన్ని, పరమశివుడు సన్నికల్లు తొక్కించడం కూడా చాలా కఠినంగా ఉంది అని నిన్న సౌందర్యలహరిలో ఉటంకించినటువంటి విశేషాన్ని గురించి కూడా మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ పాదములను గురించి ఎంతమంది ఎంత స్తోత్రం చేశారో మీకు కూడా తెలుసు. అది పెద్ద నేను మళ్ళీ మళ్ళీ విపులీకరించవలసినంత అవసరమైన విషయమేం కాదు యథార్థానికి. అమ్మవారి పాదపద్మములు ఎటువంటివి అంటే, మనం మన జీవితం అనేటటువంటి సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి అవి నావ వంటివి. అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉన్నారో వాళ్ళ యొక్క దుర్గుణములన్నింటినీ అమ్మవారే మాన్పిస్తుంది. నిజాయితీగా మనసులో ఆవిడ పాదములను నమ్మి ఉండాలి తప్ప, ఒకవేళ నిజంగా వీడు తెలియక ఏదైనా ప్రమాదం చేస్తున్నా, ఏదైనా పొరపాటు పని చేస్తున్నా అమ్మవారు నిగ్రహించి అటువంటి వైపుకు వెళ్లకు, అది ప్రమాదకరమైనటువంటి పని అని చెయ్యి పట్టి ఆపి సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. మీరు అది జీవితంలో అనుభవించవలసిందే తప్ప, నేను ఎన్ని మాటలతో చెప్పినా అది ఆవిష్కరించగలిగినటువంటి విషయం కాదు యథార్థానికి. మీరు నన్ను నమ్మగలిగితే నేను ఒక్క మాటే చెప్తాను. అమ్మవారి పాదపద్మములను నమ్మిన వాడికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తల్లి రక్షించి తీరుతుంది. నాకు పరమ విశ్వాసం. ఎందరో పెద్దలు ఏమి రాసుకున్నారంటే, ఇది అనుభవపూర్వకముగా చెప్పిన మాటలు అని రాసుకున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని ఆవిష్కరించడం ఇష్టం లేక అక్కడతో మాత్రమే ఆప్ చేశారు. కానీ అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉంటారో, ఎవరు ఆ తల్లి పాదములను సర్వదా అర్చన చేస్తూ ఉంటారో, అమ్మ మనకుంది మనకేమిటి బెంగ అనుకుని ఉంటారో, అటువంటి వారందరికీ ఆ తల్లి యొక్క రక్షణ కలుగుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి పాదములను గురించి మాట్లాడుతూ ఒక గొప్ప శ్లోకాన్ని ఒకదాన్ని మనకు అందించారు. శంకర భగవత్పాదులేని నాడు శూన్యం, చాలా విషయాలు అసలు అందవు. అసలు గహనమైనటువంటి విషయాన్ని, సముద్రం లాంటి విషయాన్ని కేవలం చేతిలో పోసుకునేటటువంటి ఒక బిందువంత నీటిగా మార్చి విషయాన్ని అందించడంలో శంకరుల యొక్క ప్రజ్ఞయే ప్రజ్ఞ. అంతటి మహాపురుషుడైన కనుక ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం అంటారు. అమ్మవారి గురించి మనందరి పనుపున ఆయన ఒక ప్రార్థనని విజ్ఞాపన చేస్తున్నారు. ఇది పరమ పవిత్రమైనటువంటి శ్లోకం. నా దృష్టిలో అయితే ప్రతి వారు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదముల దగ్గర చెప్పుకోవలసినటువంటి శ్లోకం. రథసప్తమి లాంటి పరమ పవిత్రమైన రోజున ఇటువంటి శ్లోకాన్ని అనుసంధించుకునేటటువంటి అదృష్టం కలగడం కేవలం అమ్మవారి యొక్క నిర్హేతుక కృపాకటాక్షం. ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ. దీనులైనటువంటి వారు ఉంటారు. దీనులు అంటే తాము ఒక కష్టము నుంచి గట్టెక్కడం ఎలాగో తమకు తెలియనటువంటి వాళ్ళు, తాము ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడం ఎలాగా అన్నది ఒక అవగతము కాని వాళ్ళు, లేదా జీవితంలో అసలు వృద్ధిలోకి వస్తాము అనేటటువంటి తలంపు ఎన్నడూ లేని వాళ్ళు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ
నాకు ఇలాంటి వాళ్ళు కొంతమంది అనుభవంలో ఉన్నారు. ఒక 4-5 అటువంటి పెద్ద మనుషులు నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఇవాళ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు. యథార్థమునకైతే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కొక్క సందర్భంలో వారు నిర్ధనులైపోయి యాచన చేయవలసి ఉంటుంది అనుకున్నటువంటి